ఏం చెప్తాం అనుకుంటున్నా ఆపరేటర్స్ ఇవి అంటే మనకి మ్యాథ్స్‌లో 4 = 4 అంటాం. ఇది కరెక్టే. కానీ దీంట్లో ఇట్లా 4 = 4 ఈ ఈక్వల్ టు అంటే ప్రోగ్రామింగ్‌లో అసైన్‌మెంట్ ఆపరేటర్. మన మ్యాథ్స్ ఈక్వల్ టు అంటే వేరు. ఈడ ఏ ఈక్వల్ టు బి అంటే దీని మీనింగ్ ఏంది? ఏ అనే వేరియబుల్‌కి బి అనే వేరియబుల్ లోపల ఉన్న వాల్యూని అసైన్ చేస్తున్నాం. అంటే ఇంటూ ఏ ఈక్వల్ టు 10 అని ఉంది. ఇంటూ బి ఈక్వల్ టు 20 అని ఉంటే ఇప్పుడు మనం ఏ రాయొచ్చే. కానీ మ్యాథ్స్ అట్లా కాదు. మ్యాథ్స్‌లో ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 అంటే ఏ ఈక్వల్ టు బి అంటే అది కాదది. ఇది ఈక్వాలిటీ హోల్డ్ కాదు. ఎందుకంటే 10 నాట్ ఈక్వల్ టు 20. ఎందుకంటే ఈడ ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. ఈడ అది జరగట్లే. ఈడేమైతుంది? బి లోపల ఉన్న వేరియబుల్ యొక్క వాల్యూ ఏకి అసైన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇంటూ ఏ ఈక్వల్ టు 10 అంటే మన దగ్గర మెమరీ లోపల ఏకి ఒక దగ్గర 4 బైట్స్ అలొకేట్ అయ్యి 64 బిట్ అయితే గనక 4 బైట్స్ అలొకేట్ అయ్యి దాని లోపల 10 స్టోర్ అవుతది. అట్లనే ఇంటూ బి ఈక్వల్ టు 20 అంటే మెమరీ లోపల 4 బైట్స్ అలొకేట్ అయ్యి దాని లోపల 20 వాల్యూ స్టోర్ అవుతది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ ఈక్వల్ టు బి అంటే మనం చెక్ చేయట్లే. ఏ బికి ఈక్వలా కాదా అని చెక్ చేయట్లే. మ్యాథ్స్‌లో అయితే ఏ ఈక్వల్ టు బి అంటే ఈ 2 సేమ్ ఉంటే పెడతాం. అయినా కూడా ఇది నాట్ ఈక్వల్ కాబట్టి ఇది వాలిడ్ కాదు ఇట్లా రాయడం. కానీ ఈడ అట్లా కాదు. ఈడ వాలిడే ఇది ఏ ఈక్వల్ టు బి అంటే. ఎందుకంటే ఏ లోపు ఏ అనే వేరియబుల్‌కి బి అనే వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ అసైన్ చేస్తున్నాం. అంటే దీని మీనింగ్ ఏంది? ఇప్పుడు ఏలో ఇనిషియల్‌గా 10 ఉంది. ఇది కాదు మనకు కావాల్సింది. ఏ ఈక్వల్ టు బి అంటే బి దగ్గర ఇది బి. బి దగ్గర ఏలో పెట్టమంటున్నాం. సో, ఈ 10 పోయి 20 వస్తది ఇక్కడ. అది జరుగుతది. ఏ ఈక్వల్ టు బి అంటే. మరి ఇది అసైన్ చేయడానికి ఈక్వల్ టుని వాడుతున్నాం. మరి ఈక్వలా కాదా అని చెక్ చేయాలంటే ఏం వాడాలి? అప్పుడు డబుల్ ఇది. ఇది ఎట్లా పనిచేస్తదంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 ఇంటూ 20 అవుట్ ఈక్వల్ టు బి. అంటే 0 వస్తది. ఎందుకంటే ఇది చెక్ చేస్తుంది ఇప్పుడు. ఎప్పుడైనా ఏ డబుల్ ఈక్వల్ టు బి అంటే ఇది 1 అవుతది. ఎప్పుడు ఏ బికి ఈక్వల్ అయితే. ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ అయితే 1 అవుతది. ఏ వాల్యూ బి వాల్యూ సేమ్ కాకపోతే 0 వస్తది. సో, ఇది చెక్ చేస్తుంది. ఈ 2 ఈక్వలా కాదా అని. మరి ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి ఈడ కాదు. అందుకని 0 వచ్చింది. సపోజ్ ఈ అట్లనే నాట్ ఈక్వల్ టు కూడా ఉంటది. ఇదేంది నాట్ ఈక్వలా కాదా అని చెక్ చేస్తది. టు బి. దీన్ని సి ఔట్ చేస్తే 1 వస్తది అవుట్‌పుట్. ఎందుకంటే ఆ 2 నాట్ ఈక్వలే కాబట్టి. 10, 20కి నాట్ ఈక్వల్. సో, ఫస్ట్ ఏంది ఈడ కన్‌ఫ్యూజ్ కావద్దు. ఉత్తి ఈక్వల్ టు అంటే అసైన్‌మెంట్ ఆపరేటర్. డబుల్ ఈక్వల్ టు అంటే ఈక్వలా కాదా అని చెక్ చేసే ఆపరేటర్. ఈక్వలా కాదా అని. ఇది నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వలా కాదా అని చెక్ చేసేది. అట్లనే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదా అని చెక్ చేస్తది. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏ గనక ఏ యొక్క వాల్యూ ఏ వేరియబుల్‌లో ఉన్న వాల్యూ బి వేరియబుల్ కన్నా గ్రేటర్ ఉన్నా లేదంటే దానికన్నా ఈక్వల్ ఉంటే అప్పుడు ఇది 1ని చేస్తది. ఒకవేళ ఈ కండిషన్ గనుక సాటిస్ఫై కాకపోతే 0 వస్తది. కండిషన్ గనుక సాటిస్ఫై కాకపోతే 0 వస్తది. సాటిస్ఫై అవుతే 1 వస్తది. అట్లనే ఏ గ్రేటర్ థాన్ బి కూడా ఉంటది. ఏ లెస్ థాన్ ఇది డైరెక్ట్ మీకు కోడ్ చేసి చూపిస్తా. ఏ ఈక్వల్ టు 10 ఇంటూ బి ఈక్వల్ టు 20. చెక్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ అది ఇట్లా చూద్దాం. ఏ ఈక్వల్ టు బి అండర్ సి అవుట్ నాట్ ఈక్వల్ టు బి అండర్
నేను రన్ చేసినప్పుడు 0 వచ్చింది. ఎందుకంటే ఏ ఈక్వల్ టు బి అంటే ఇది చెక్ చేస్తుంది. ఏ బి ఈక్వల్ అయితే 1 రిటర్న్ 1 వస్తుంది. ఇక్కడ వాల్యూ ఈక్వల్ కాకపోతే 0 వస్తుంది. ఇక్కడ 10 నాట్ 0 ప్రింట్ అయింది. ఈడ ఏ నాట్ ఈక్వల్ టు బి నిజంగానే 10 నాట్ ఈక్వల్ టు 20 అందుకనే 1 వచ్చింది. అర్థమైందా? లైక్ మీరు కూడా ఆన్లైన్ లో ట్రై చేసి చూడండి ఒకసారి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. కొందరు మీలో చాలా మందికి ఇంకా సీన్లో సి అవుట్లెట్ డౌట్ కదా. ఇప్పుడు నేను 20 ఇడియకుండా యూజర్ ఇచ్చేవి ఈక్వల్ కాదా అని చెక్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, నార్మల్గా డిక్లేర్ చేసి అప్పుడు సిఎన్ ఏ బి ఇట్లా పెడితే ఇప్పుడు మనం ఇచ్చే వాల్యూలు ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. వాల్యూ ఇవ్వాలి, ఏదైనా ఒక వాల్యూ. 10 ఇస్తున్నాం, 10 స్పేస్ ఇవ్వాలి నెక్స్ట్ వాల్యూకి. 10 ఇస్తే ఏమొచ్చింది? 1 0. ఎందుకంటే 2 ఈక్వల్ కదా, ఏ ఈక్వల్ టు బి కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. ఎండల్ ఉంది కాబట్టి నెక్స్ట్ లైన్ లో నెక్స్ట్ లైన్కి వెళ్ళింది, న్యూ లైన్ వచ్చింది. ఇప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు బి, 2 నాట్ ఈక్వల్ 10 ఈక్వలే కదా, అందుకని ఇది అట్లానే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవి కూడా ఉంటాయి. సపోజ్ సిఅవుట్ less than check this. Greater than or equal to, less than or equal to. ఇప్పుడు రన్ చేస్తా, ఏదైనా ఒక వాల్యూ సమ్ 100 స్పేస్ 600 ఏమొచ్చింది? 100 600 అని ఇస్తే ఈడ ఇదేమైంది? 100 600 ఏ 100 600 ఇక్కడ ఫస్ట్ ఇది ఏ ఈక్వల్ టు బియా, 100 ఈక్వల్ టు 600 కాదు కాబట్టి ఇది 0. 0 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 100 నాట్ ఈక్వల్ టు 600 అవును. కండిషన్ సాటిస్ఫై అయితే 1 వస్తుంది, సాటిస్ఫై కాకపోతే 0 వస్తుంది. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి, 100 గ్రేటర్ దాన్ 600 కాదు కాబట్టి 0. నెక్స్ట్ 100 లెస్ దాన్ 600 కరెక్టే కదా, అందుకనే 1. నెక్స్ట్ 100 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 600 తప్పు కదా, అందుకని 0. 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 600 కరెక్ట్ కదా, అందుకనే 1. ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు ఇది ఒక్క కండిషన్ చెక్ చేయడానికి అయితే ఏమన్నా ఒకటే కండిషన్ చెక్ చేస్తున్నాం మనం. ఇక్కడ అన్నిట్లలో కూడా ఏ ఈక్వల్ టు బి అన్నా, ఏ నాట్ ఈక్వల్ టు బి అన్నా, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి, ఏ ఈక్వల్ టు బి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇవన్నీ కూడా ఒకటే కండిషన్ చెక్ చేస్తున్నాం ఇట్లా పెట్టి. సపోజ్ కొన్నిసార్లు మనం మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాల్సి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఏబిసి అని 3 వేరియబుల్స్ ఉన్నాయి, 3 నెంబర్. 3 నెంబర్లలో బి అనేది రెండింటికన్నా గ్రేటరా కాదా చెక్ చేయమని అడుగుతారు. అప్పుడు ఏంది, ఏ గ్రేటర్ బి అనేది ఏ కన్నా ఎక్కువ ఉండాలి, ఈ రెండింటికన్నా గ్రేటర్ ఉండాలంటే సి కన్నా కూడా ఎక్కువ ఉండాలి. సో ఈ రెండు ఎట్ ఎ టైమే చెక్ చేయాలనుకున్నాం అనుకో, అప్పుడు ఎట్లా చేయాలి? అప్పుడే ఇది వాడాలి, అండ్
మల్టిపుల్ కండిషన్స్ ని ఎట్ ఎ టైం చెక్ చేయాలనుకున్నప్పుడు అండ్ లేదా ఆర్ వాడాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండు కండిషన్లు ట్రూ అవుతేనే ట్రూ రావాలి అనుకుంటే ఇది వాడాలి. రెండిటికి రెండు ట్రూ అవ్వాలి అనుకుంటే ఇది వాడాలి. రెండిట్లలో ఏదన్నా ఒక్కటైనా ట్రూ అయినా పర్లేదు అనుకుంటే ఇది వాడాలి. సింపుల్ గా చెప్పాలంటే అండ్ ఈస్ ట్రూ ఇట్లా గుర్తుపెట్టుకుంటే సెట్. నేనైతే ఇట్లా గుర్తుపెట్టుకుంటా. అండ్ ఈస్ ట్రూ ఒక సెంటెన్స్ అండ్ కి అంతే, ఇంకేం అవసరం లేదు. ఇంకోటి ఆర్ కి. ఆర్ ఏంది? ఆర్ ఈస్ ఫాల్స్ ఓన్లీ వెన్ బోత్ ఆర్ ఫాల్స్. సేమ్ ఇంటర్లో లాజిక్ గేట్స్ లాగే ఓన్లీ వెన్ బోత్ ఆర్ ఫాల్స్. ఏ 1 0 1 1 A and B is true only when both are true. So both are true ఏడున్నాయి ఈడ. ఈ ఒక్క దగ్గర 1 మిగతా అన్ని 0. అంటే ఇక్కడ ఏ బి అని ఏంటి అంటే ఈ డిఫరెంట్ కండిషన్లు అయి ఉండొచ్చు. ఇదొక కండిషన్, ఇదొక కండిషన్. ఈ రెండు కండిషన్లకి మధ్యలో అండ్ అని పెడితే ఈ రెండు ట్రూ అయితేనే ఏ ట్రూ అవ్వాలి, బి ట్రూ అవ్వాలి. అప్పుడే ఏ అండ్ బి అనేది ట్రూ అవుతుంది. అంటే ప్యూర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బి అనేది ఏ కన్నా బి కన్నా ఎక్కువ. అంటే ఏబిసి అని 3 నెంబర్లు ఉంటాయి. దాంట్లో బిఏ గ్రేటెస్టా అని చెక్ చేయాలనుకున్నాం అనుకో. అప్పుడు గ్రేటెస్ట్ అవ్వాలి అంటే బి గ్రేటర్ దాన్ ఈ యొక్క కండిషన్ ట్రూ అవ్వాలి, బి గ్రేటర్ దాన్ సి ఈ కండిషన్ కూడా ట్రూ అవ్వాలి. సో రెండు కండిషన్లు ట్రూ అవ్వాలి. సో రెండు కండిషన్లు ట్రూ అవ్వాలి కాబట్టి మనం ఇది వాడుకుంటే బెటర్. బి గ్రేటర్ దాన్ ఈ కనుక 1 అయింది అనుకో, అప్పుడు బి అనేది గ్రేటర్ దాన్ బోత్ ఏ అండ్ సి. ఎందుకు? ఇది 1 అవ్వాలి అంటే ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ 1 అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 3, సి ఈక్వల్ టు ఇది పెడతాం సి అవుట్. ఇలా పెడితే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఎందుకంటే బి అనేది సి కన్నా ఎక్కువ. 3 గ్రేటర్ దాన్ ట్రూ, కరెక్టే. 3 గ్రేటర్ దాన్ 1 వస్తుంది. ఎవాల్యుయేట్ అయిపోయింది. బి గ్రేటర్ దాన్ సి ఫస్ట్ చెక్ చేసింది. 3 గ్రేటర్ దాన్ 2 అవును 1. నెక్స్ట్ దీని దగ్గరికి బి గ్రేటర్ దాన్ ఏ 3 గ్రేటర్ దాన్ 1 కరెక్టా? అవును నిజమే. సో 1 అండ్ 1 ఉంటే ఏమొస్తుంది ఆన్సర్? 1 1. ఈ కేసు చూడండి 1 1 1 1 ఉంటే 1 వస్తుంది. సో ఆన్సర్ అనేది అవుట్పుట్ అనేది 1 వచ్చింది. ఇది ఒక కండిషన్. ఏబి అని కాకుండా కండిషన్ అని పెట్టుకుంటే బెటర్. 0 0 1 0 1 1 ఆర్ ఇది 0 ఇది 0 అయినప్పుడు మాత్రమే 0 వస్తుంది. మిగతా అన్ని కేసుల్లో 1 వస్తుంది. ఎందుకంటే రెండిట్లలో ఒక్కటి ట్రూ అయినా చాలు, ఇది ట్రూ అయిపోతుంది. ఈ దీనికి ఎలాంటి క్వశ్చన్ రావచ్చు అంటే ఇట్లా ఏమన్నా ఏబిసి 3 నెంబర్లు ఉన్నాయి అనేది అట్లీస్ట్ ఒక్క నెంబర్ కన్నా గ్రేటర్ ఉంటుంది. ఏ కన్నా గ్రేటర్ అని ఉంటుంది, పక్కా సి కన్నా గ్రేటర్ అని ఉంటుంది. ఫస్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ కాకపోయినా సెకండ్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ అవుతుంది. ఫస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సెకండ్ అన్నా అవుతుంది. అట్లీస్ట్ సెకండ్ గ్రేటెస్ట్ అన్నా ఉంటుందా కాదా అని అడిగారు అనుకో, అప్పుడు ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది? ఒకటి ఇది నిజమై ఇది ట్రూ అయినా కూడా ట్రూ అవుతుంది. లేదా ఇది ట్రూ అయి ఇది ఫాల్స్ అయినా కూడా పాసిబులే, ట్రూ అవుతుంది. లేదా ఇది ఫాల్స్ అయి ఇది ట్రూ అయినా కూడా ట్రూ వస్తుంది ఎంటైర్ ఎక్స్ప్రెషన్. ఎప్పుడు ఫాల్స్ వస్తుంది? రెండింటికి రెండు తప్పు అయినప్పుడు మాత్రమే, ఫాల్స్ అయినప్పుడు మాత్రమే 0 వస్తుంది. అంటే దీని క్వశ్చన్ ఎట్లా చేయొచ్చు? బి అనేది ఏబిసి 3 నెంబర్లు ఉంటే క్వశ్చన్ అంటే జనరల్ గా అర్థం చేసుకోవడానికి ఒకటి చిన్నది చెప్తున్నా. ఇట్లాంటివి మీరు ఏడవ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ లో చాలా చోట్ల చాలా విధాలుగా వాడచ్చు. దాంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏబిసి ఉంది. ఈ బి అనేది లీస్ట్ నెంబర్ అయితే కాదు.
అయితే కాదు, ఫస్ట్ గ్రేటెస్ట్ అన్న అయి ఉండాలి, సెకండ్ గ్రేటెస్ట్ అన్న అయి ఉండాలి. ఫస్ట్ గ్రేటెస్ట్ అన్న సెకండ్ గ్రేటెస్ట్ అన్న అయితే 1 ప్రింట్ చేయండి, లేదా 0 ప్రింట్ చేయండి అని ఇచ్చిన క్వశ్చన్. అప్పుడు ఇది పెడితే అయిపోతుంది మనకి. సిఅవుట్ ఏ గ్రేటర్ దాన్ బి, సారీ బి గ్రేటర్ దాన్ ఏ. ఒకవేళ ఇది కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయినా 1 వచ్చింది, ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 1 వచ్చినప్పుడు ఈ రెండిట్లలో ఏ కండిషన్ ట్రూ అయినా కానీ ఓవరాల్ ఎక్స్ప్రెషన్ 1 వస్తుంది మనకి. రెండిటికి 2 ట్రూ అయినా 1 వస్తుంది, రెండిటికి 2 ఫాల్స్ అయితే తప్ప మిగతా అన్ని కేసుల్లో ట్రూ వస్తుంది. సో మనకి ఈ కేసు ఇప్పుడు రెండిటికన్నా గ్రేటర్ అనుకుందాం, ఏ కన్నా గ్రేటర్, సి కన్నా గ్రేటర్. అప్పుడు ఇది ట్రూ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది. అప్పుడు కూడా 1 వస్తుంది. మనకు కావాల్సిన సాటిస్ఫై అయింది కదా. ఫస్ట్ గ్రేటెస్ట్ అయితే 1 ప్రింట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ సెకండ్ గ్రేటెస్ట్ అనుకుందాం, అంటే ఏదో ఒక్కదానికన్నానే పెద్ద, అంటే ఇది 0 వచ్చి ఇది 1 రావచ్చు, లేదా ఇది 1 వచ్చి ఇది 0 రావచ్చు. 0 వచ్చి 1 వచ్చినా, 1 వచ్చి 0 వచ్చినా కూడా ఆ కేసుల్లో కూడా ఓవరాల్ ఎక్స్ప్రెషన్ 1 వస్తుంది. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఏడో ఫాల్స్ అవుతుంది, రెండింటికన్నా కూడా చిన్నదైతే. ఈ రెండు కండిషన్లో ఫాల్స్ అయితే అప్పుడు 0 వస్తుంది. సో మనకు కావాల్సింది వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కోడ్ చేస్తాం. ఇప్పటికి అర్థమైంది అందరికి? ఇన్పుట్ తీసుకున్నాం, 3 వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. ఇవన్నీ ఒకే లైన్ లో కూడా చేయొచ్చు, ఇన్ని అవసరం లేదు. ఇక్కడ కామా పెట్టేసుకొని ఇట్లా చేయొచ్చు. చేసినాక ఇన్పుట్ తీసుకుంటాం. ఇన్పుట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, సిఅవుట్ బి గ్రేటర్ దాన్ ఏ, ఫస్ట్ అండ్ చూద్దాం. అండ్ గ్రేటర్ దాన్ సి. ఇదేం చెక్ చేస్తుంది, మన ఎక్స్పెక్టేషన్ ఏంది, ఏబిసి అని 3 నెంబర్లు ఇచ్చినప్పుడు బి మూడిట్లలో గ్రేటెస్ట్ అయితే 1 రావాలి, లేదా 0 రావాలి. అంతేనా? అంతే. ఇప్పుడు ఏమైనా 3 నెంబర్లు, సపోజ్ 10, 20, 30. ఇదేంది, A10, B20, C30. ఏ మూడిట్లలో ఇది ఏ, ఇది బి, ఇది సి. B20, కానీ 20 మూడిట్లలో గ్రేటెస్ట్ కాదు, సెకండ్ గ్రేటెస్ట్. సో ఇది ఎప్పుడు 1 అవుతుంది, ఈ 2 ట్రూ అయినప్పుడే 1 అవుతుంది. సో ఇక్కడ 2 ట్రూ కావు, బి గ్రేటర్ దాన్ ఏ ట్రూ అవుతుంది, కానీ బి గ్రేటర్ దాన్ సి ఫాల్స్ అవుతుంది. రెండింటికి 2 ట్రూ అయినప్పుడే ఈ ఎక్స్ప్రెషన్ కి 1 వస్తుంది. సో ఇక్కడ 0 రావాలి. మరి ఏమొస్తుంది చూద్దాం. 0 వచ్చింది. అదే ఇక్కడ 6 పెట్టిన అనుకో, ఈ రెండిట్లలో ఒకటి ట్రూ అయినా కూడా అది కరెక్ట్ వస్తుంది, కాబట్టి 1 వస్తుంది మనకి. ఎందుకంటే అట్లీస్ట్ ఈ కండిషన్ ట్రూ అయింది కదా, బి గ్రేటర్ దాన్ ఏ. సో 1 వచ్చేస్తుంది. రెండింటికి 2 ట్రూ అవని అవసరం లేదు దీనికి. 10, 20, 30, 1. రెండింటికి 2 ట్రూ అయినా కూడా 1 వస్తుంది. ఆర్కి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. 10, 20, 15. ఇంకా ఇప్పుడు 2 ట్రూ ఇక్కడ, బి గ్రేటర్ దాన్ సి ట్రూ ఏ, బి గ్రేటర్ దాన్ ఏ ట్రూ ఏ, అయినా కానీ 1 వచ్చింది. ఎందుకంటే రెండింటికి 2 ట్రూ అయినా పర్లేదు, అది 1 వస్తుంది. రెండిట్లలో ఏదన్నా ఒక్కటి ట్రూ అయినా కూడా 1 వస్తుంది. ఎప్పుడు ఫాల్స్ వస్తుంది, ఓన్లీ రెండింటికి 2 ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది. అండ్ పెడతా, ఎప్పుడు ట్రూ 1 వస్తుంది, 2 కండిషన్లు ట్రూ అయినప్పుడే. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న 2 కండిషన్లు ట్రూ అయితేనే ట్రూ వస్తుంది, 1 వస్తుంది. 2 ట్రూ అయినా 1 వచ్చింది. ఇట్లా ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. అఖిల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సంజీవ్, శేఖర్ క్లియరా?
మీరు క్లియర్. ఒకసారి మీ ఆన్లైన్ కంపెనీలో ట్రై చేస్తుంటే ఒక 5 మినిట్స్ అట్లా ఆగుతాము. మీకు కూడా ఒక తెలుస్తుంది కదా. ఈ ప్రోగ్రామ్ రాయడం అయితే అందరికి అర్థమవుతుంది కదా, ఏం కొత్తగా ఏం అనిపించట్లే కదా. ఇప్పటికి 2 డేస్ నుంచి చెప్తున్నాం కాబట్టి కొత్తగా ఏం అనిపించదు అనుకుంటున్నా తెలిసి. సీడ్లో సిఅవుట్ వేరియబుల్ డిక్లరేషన్ ఇవన్నీ అవి వచ్చుంటాయి. ఇప్పుడు కండిషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్దాం. ఇఫ్ కండిషన్ ఏంటంటే ఏదన్నా ఎగ్జిక్యూట్ చేసే ముందు ఒక కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితేనే ఒక పని చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇఫ్ ఎల్స్ వాడుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మామూలు ఇది ఇప్పుడు అన్ని కాలేజీలలో చెప్తారు కదా, ఏంది ఓటింగ్ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ ఇది కాకపోతే ఎల్స్లా నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక కండిషన్ బట్టి డిసైడ్ చేస్తున్నాం. ఇది కండిషన్, ఈ కండిషన్ ట్రూ అవుతే ఈ పని జరగాలి. ఇక్కడ ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేయాలి. ఇది ఒక్కటే పని కాకపోవచ్చు, ఏ పని అన్నా కావచ్చు. ఈ ప్రింటింగే కాదు, ఇక ఏ కోడ్ అయినా కావచ్చు, ఏదైనా ఏ క్యాలిక్యులేషన్ అయినా ఉండొచ్చు, లోపల ఏదైనా ఉండొచ్చు. ఏదన్నా ఒక కండిషన్ ట్రూ అయితేనే ఒక పర్టికులర్ పని జరగాలి. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ కండిషన్ ఫాల్స్ అవుతే ఇంకో పర్టికులర్ పని జరగాలి అంటే అప్పుడు ఇఫ్ ఎల్స్ వాడతాం. లేదు ఎల్స్ కొన్నిసార్లు ఎల్స్ ఉండకపోవచ్చు, సింపుల్ ఇఫ్ కూడా ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది జరగాలి. ఎల్స్ ఉండకపోవచ్చు, ఉత్తి ఇఫ్ కూడా ఎగ్జిస్ట్ అవ్వచ్చు. అది ఎప్పుడు ఓన్లీ ఇఫ్ ఎప్పుడు పెడతాం, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పని జరగాలి అని అనుకున్నప్పుడు. అప్పుడు ఈ కండిషన్ ట్రూ కాకపోతే ఏం జరగాలి అనేది మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనకు తెలిసింది ఈ కండిషన్ ట్రూ అయితే జరగాలి, లేకపోతే లేదు. మనకి ఏం సంబంధం లేనప్పుడు అప్పుడు ఓన్లీ ఇఫ్ బ్లాక్ ఒకటే రాయాలి. అదే మనకి 2 కేసులు తెలుసు అనుకో, అంటే ట్రూ అయితే ఇలా చేయాలి, ట్రూ కాకపోతే ఇలా చేయాలి, అప్పుడు 2 పెట్టాలి ఇఫ్ తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇది, అదే ఎలిజిబుల్ టు ఒకటే తీసుకున్నాం. నేను ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకోవాలి, ఇంటూ ఏజ్ ఎప్పుడు చెక్ చేస్తాం వాడు ఇచ్చిన ఏజ్ అనేది మన కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా అని. ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే అప్పుడు ఏం ప్రింట్ చేయాలి, ఎలిజిబుల్ టు ఓట్, సిఅవుట్ ఎలిజిబుల్. ఒకవేళ ఇది ట్రూ కాకపోతే ఏం ప్రింట్ చేయాలి, అది ఎల్స్ లోపల రాయాలి. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఎల్స్ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ కావాలని చెప్తాం అనమాట. ఇప్పుడు ఏంటి, సిఅవుట్ నాట్ ఎలిజిబుల్. అంటే సపోజ్ ఏజ్ అనేది మనము 21 అని ఇచ్చినాం. 21 అని ఇవ్వగానే కంట్రోల్ అనేది ఈ నుంచి ఈడకు పోయింది. ఈడకు పోయినప్పుడు ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, 21 గ్రేటర్ దాన్ 18 అన్నది చూసింది అనుకో, ట్రూ అయింది. ఇది లాక్ లో ఉన్నది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయినాక ఇది ఏదైతుందో ఇదంతా ఎగ్జిక్యూట్ అయినాక ఈ క్లోజ్డ్ బ్రాకెట్ దగ్గర రాగానే ఎల్స్ పార్ట్ ఏం రీడ్ అవ్వదు, డైరెక్ట్ గా ఎల్స్ దాటేసి బయటకు వెళ్ళిపోతుంది. ఈ కండిషన్ అయితే ఈ కండిషన్ ఇంకా దీని దగ్గరికి రాదు, కంట్రోల్ డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతుంది. ఇఫ్ పార్ట్ ట్రూ అయితే ఎల్స్ పార్ట్ ఇంకా చెక్ చేయడాలు అవేం లేవు, ఇంకా డైరెక్ట్. అదే ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే లోపలికి రాదు. ఇంకా ఏజ్ సపోజ్ ఇక్కడ 21 కి బదులు సపోజ్ 16 అని ఇచ్చినాం, 16 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఫాల్స్, 0 వస్తుంది. 0 వచ్చినప్పుడు ఇంకా కంట్రోల్ లోపలికి పోదు, ఈ లైన్ నుండి డైరెక్ట్ ఈ లైన్కి వచ్చేస్తుంది. ఇంకా లోపలికి పోయి అయితే దీని లోపలికి వచ్చి ఇంకా అప్పుడు ఎల్స్కి పోదు, డైరెక్ట్ బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ట్రూ కాకపోతే ఇఫ్ లోపలికి పోదు, ఇది ఒక్కటి చూస్తుంది, కండిషన్ చెక్ కాలేదా డైరెక్ట్ ఎల్స్ లోపలికి ఎల్స్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అట్లా ఇప్పుడు దీనికి ప్రోగ్రామ్ రన్ చేస్తాం.
దాన్ని ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. అవుట్ ఎలిజిబుల్. ఇంకోటి ఈడ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టడం అవసరం లేదు. ఎప్పుడు చెప్తా సరే, దేనికైనా సరే ఎప్పుడైనా ఇఫ్ లోపల ఇఫ్ ఉంది కదా, ఇప్పుడు మనం జనరల్గా ఇఫ్ సింటాక్స్ ఏముంటుంది, ఇఫ్ అని రాసి ఈ లోపల ఒక కండిషన్ రాసి ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి వీటి మధ్యలో మనకు కావాల్సిన కోడ్ రాస్తాం. కానీ ఎప్పుడైతే జస్ట్ వన్ లైన్ సింగిల్ లైన్ ఉంటే, అంటే ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే సింగిల్ లైన్ ఏదన్నా, అంటే ఈడ ఎగ్జాంపుల్ ఇది సి అవుట్ అని ఇట్లా ఉంది, జస్ట్ ఒకటే లైన్ ఉన్నప్పుడు ఈ ఫ్లవర్ బ్రేసెస్ ఏం పెట్టిన వస్తుంది, డైరెక్ట్ ఇట్లా రాయొచ్చు. ఇఫ్ అని రాసి కండిషన్ రాసేసి ఈ ఒక్క లైన్ రాసేసి మళ్ళీ ఎల్స్ రాసి, ఎల్స్ కూడా ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టిన వస్తుంది, ఒకటే లైన్ పెట్టచ్చు. అట్లనే సేమ్ ఫర్ లూప్ కూడా అంతే ఉంటుంది. ఫర్ i equal to 0, i less than i plus plus పెట్టేసి ఈడ ఇట్లా ఇచ్చి వీటిలో కూడా మనకు కావాల్సిన కోడ్ అంతా రాస్తాం. కానీ ఎప్పుడైతే సింగిల్ లైన్ ఉందో అప్పుడు ఈ రాయని వస్తుంది లేదు. ఫర్ i equal to 0, i less than i plus plus జస్ట్ ఆయన ప్రింట్ చేయాలి, సి అవుట్. ఈ ఫ్లవర్ బేసెస్ పెట్టిన అవసరం లేదు. కానీ ఇది ఎప్పుడు ఓన్లీ సింగిల్ దీని లోపల ఇటు కింద సపోజ్ సి అవుట్ హలో అని పెట్టినాం అనుకో, అప్పుడు ఇది ఫర్ లూప్ లోపల ఉన్నట్టు కాదు, ఈ ఫర్ లూప్ లోపల ఉన్నట్టు కాదు, బయట ఉన్నట్టు అవుతుంది. ఇది మాత్రమే ఫర్ లూప్ లోపల ఉంటుంది, ఇది బయట ఉన్నట్టు వస్తుంది. సో ఇది ఎన్ టైమ్స్ ఇక్కడ సపోజ్ n ఈక్వల్ టు 10 ఉంటే 0 నుండి 10 కాబట్టి 10 టైమ్స్ i ప్రింట్ అవుతుంది, 0 నుండి 9 వరకు ప్రింట్ అవుతాయి. కానీ మాత్రం ఒక్కసారి ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఫర్ లూప్ బయట ఉంది కాబట్టి. సరే, ఫర్ లూప్ ఇంకా డిస్కస్ చేయలే, చెప్తున్నా. ఈ ఒక్క లైన్ మాత్రమే ఫ్లవర్ బేసెస్ పెట్టకపోతే కింద ఉన్న ఒక్క లైన్ మాత్రమే తీసుకుంటుంది దాని లోపల ఉన్నట్టు, మిగతా అన్ని దాని బయట ఉన్నట్టు అనమాట. ఇది ఇప్పుడు 21 ఇచ్చినాం కాబట్టి ఇక్కడ చూస్తుంది 21 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఎగ్జిక్యూట్ కాగానే ఇంకా స్ట్రేట్ గా మళ్ళీ ఎల్స్కి పోవడాలు ఇవేమి ఉండవు, డైరెక్ట్ ఈ నుండి లాస్ట్కి వెళ్ళిపోతుంది, ఇంకా డైరెక్ట్ రిటర్న్ 0 సెట్ అంతే. ఇంకా అదే ఒకవేళ ఇది ట్రూ అవ్వలేదు అనుకో, ఇప్పుడు సపోజ్ 16 ఇచ్చినాం, 16 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు రాంగ్ అని వచ్చింది, సో ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ 0 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఇంకా ఈ 17th లైన్ నుండి డైరెక్ట్ గా 21st లైన్కి వెళ్ళిపోతుంది, 22nd లైన్కి, అంటే ఎల్స్ తర్వాత బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఇంకా సారీ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు అంటున్నా, ఎఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు, డైరెక్ట్ 17 నుండి మళ్ళీ చెప్తా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఇది ఫాల్స్ అయింది, 0 అయింది. 0 ఎప్పుడైతే అవుతుందో ఇది ట్రూ కాదు కదా, ఇంకా ఈ లోపల ఇఫ్ లోపల ఉన్నది కింద లైన్ ఇంక ఇది ఎగ్జిక్యూట్ అవ్వడాలి ఇవేమి ఉండవు. ఇంకా కింద చెక్ చేయని కూడా చెక్ చేయదు, ఇక్కడ ఎన్ని లైన్లను ఉండని ఏమని ఉండని చెక్ చేయకుండా డైరెక్ట్ 17th లైన్ నుండి ఇక్కడ 19th లైన్కి వెళ్ళిపోతుంది, ఈ ఎల్స్ బ్లాక్ దగ్గరికి వెళ్ళిపోయి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంక ఈ మధ్యలో ఇఫ్ లోపల ఎన్ని లైన్లు ఉన్నా ఫ్లవర్ బేసెస్ ఉంది, దాని లోపల ఒక 20 లైన్లు పెట్టినా ఎన్ని లైన్లు పెట్టినా దాని దగ్గరికి వెళ్ళదు, డైరెక్ట్ ఎల్స్ దగ్గరికి షిఫ్ట్ అయిపోతుంది. అట్లా అనమాట. దీని మీద ఒక కోడ్ చెఫ్ ప్రాబ్లం చేద్దాం, ఈ బేసిక్ ఈ మాత్రం కాన్సెప్ట్ తోటి ఇఫ్ ఎల్స్ పైన ఒక ప్రాబ్లం చేద్దాం. ఏంది, బ్యాటరీలో ఇదేమంటున్నాడు, చెఫ్స్ ఫోన్ షోస్ బ్యాటరీలో నోటిఫికేషన్ ఇఫ్ బ్యాటరీ లెవెల్ is 15% or less given that is X%, determine
ఇట్ వుడ్ షో బ్యాటరీలో నోటిఫికేషన్. ఏంటంట, చెఫ్ గాడి ఫోను 15% లేదా దానికన్నా తక్కువ ఉంటే బ్యాటరీలు అనే నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇన్పుట్ లో ఎక్స్ వాల్యూ ఇస్తారు, అంటే వాడి కరెంట్ బ్యాటరీ పర్సెంటేజ్ ఇస్తారు. అప్పుడు మనం ఆ బ్యాటరీ పర్సెంటేజ్ బట్టి వాడికి నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చూపెట్టాలి. ఫస్ట్ ఏముంది, నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసులు. ఇప్పుడు టెస్ట్ కేసులు అంటే ఎందుకు చెప్తాం. టెస్ట్ కేసు ఏంటంటే, ఇప్పుడు ఆడ ఏమని చెప్పారు మనకి ఆ క్వశ్చన్ లో, వాళ్ళ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఫోన్ కి నోటిఫికేషన్? ఆర్ ఈక్వల్ టు 15% ఉంటే నోటిఫికేషన్ వస్తుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15% ఉంటే నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే నోటిఫికేషన్ రాదు. టెస్ట్ కేసు అంటే ఏంటంటే, మనకి ఇప్పుడు ఎక్స్ అనేది వాడి కరెంట్ బ్యాటరీ పర్సెంటేజ్. ఇది మనకి వాళ్ళు ఇన్పుట్ ఇవ్వాలి. అంటే సపోజ్ 75 ఇచ్చారు అనుకో, మనం ఏం చెక్ చేస్తాం, 75 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 కాదు కాబట్టి నోటిఫికేషన్ ఏం రాదు అని చెప్తాం. అట్లనే సపోజ్ 10 అని ఇచ్చారు అనుకో, అప్పుడు 10 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. 10 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. సో నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ కేసులో ఎస్ అని ప్రింట్ చేస్తాం. ఇట్లా 75, 10 ఇవన్నీ ఒక్కోసారి ఇస్తారు. మనం జనరల్ గా దీన్ని కోడ్ అయితే రాస్తాం. ఇఫ్ ఇప్పుడు సపోజ్ ఇంటూ ఎక్స్ అని తీసుకుంటాం, వాళ్ళు ఇచ్చే కరెంట్ బ్యాటరీ పర్సెంటేజ్ సి ఇన్ ఎక్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 ఉంటే ఈ అవుట్ ఎస్ అని పెడతాం, ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఆడ ఎస్ అని ఇచ్చినా ఏమి ఇచ్చినా తెలియదు నాకు, కానీ జనరల్ చెప్తున్నా. మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఎల్స్ ఒకవేళ అది ట్రూ కాకపోతే, అంటే కరెంట్ బ్యాటరీ పర్సెంటేజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 కాకపోతే, ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి, నో అని ప్రింట్ చేయాలి. ఎందుకంటే ఈ కోడ్ మనకి ఎట్లా పనిచేస్తుంది, దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ముందు మనకి ఒక ఇన్పుట్ అడుగుతుంది, ఎక్స్ వాల్యూ అడుగుతుంది. ఎక్స్ వాల్యూ ఇవ్వగానే అవుట్పుట్ వస్తుంది. కానీ అట్లా రావద్దు మనకి. ఎట్లా రావాలంటే, ఒకేసారి ఎన్నని ఫస్ట్ అంటే ఒకేసారి మల్టిపుల్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒకటేసారి 75 ఇస్తాడు, ఒకేసారి 50 ఇస్తాడు, ఒకేసారి 15 ఇస్తాడు, ఒకేసారి 10 ఇస్తాడు, ఒకేసారి 13 ఇస్తాడు. ఇట్లా వాళ్ళకి నచ్చినన్ని ఇస్తాడు. ఈ నచ్చినన్ని ఇస్తే ప్రతి ఒక్కదానికి అవుట్పుట్ ఒకేసారి ప్రింట్ చేయాలి మనం. ఇవన్నీ ఒకటి సపరేట్ గీరాలు అన్ని కలిపి ఒకేసారి ఇస్తాడు. ఒకేసారి ఇస్తే మనం ఏం చేయాలి, 75 ఉన్నప్పుడు నో అని ప్రింట్ చేయాలి, ఎందుకంటే 75 ఉన్నప్పుడు నోటిఫికేషన్ రాదు కాబట్టి. 50 ఉన్నప్పుడు నో అని ప్రింట్ చేయాలి. 15 ఉన్నప్పుడు ఎస్ అని ప్రింట్ చేయాలి, ఎందుకంటే 15% ఉంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. 10 ఉన్నప్పుడు ఎస్ అని ప్రింట్ చేయాలి. 13 ఉన్నప్పుడు ఎస్ అని ప్రింట్ చేయాలి. ఇట్లా వాళ్ళు ఇవన్నీ ఒకేసారి వేయాలి, మనం ఇవన్నీ ఒకేసారి ప్రింట్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడు ఇచ్చే ప్రతి ఒక్క వాల్యూ ఒక టెస్ట్ కేసు అనమాట. టెస్ట్ చేస్తున్నారు ప్రతి వాల్యూకి. మనకి 75కి కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుండా, వాళ్ళ దగ్గర సేవ్ అయి ఉంటాయి. 75 వచ్చినప్పుడు నో అని రావాలి అని, 50 వచ్చినప్పుడు నో అని రావాలి అని ఉంటుంది, 15 వచ్చినప్పుడు ఎస్ అని రావాలని ఉంటుంది, 10 వచ్చినప్పుడు ఎస్ అని రావాలని ఉంటుంది, 13 వచ్చినప్పుడు ఎస్ అని రావాలని ఉంటుంది. సో వాళ్ళు ఈ టెస్ట్ కేసులన్నీ ఒక్కొక్కటి ఇవ్వకుండా అన్ని ఒకేసారి ఇచ్చి అవన్నీ వాటిన్నిటికీ మనం అవుట్పుట్ ఒకేసారి ఇవ్వాలి. అదనమాట. సో వాళ్ళు ఎన్ని ఇస్తారో మనకు తెలవాలి కదా. అంటే ఇప్పుడు 70, 15, 50, 25 ఇట్లా ఇచ్చింది. ఇవన్నీ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన దానికి మనం ప్రతి ఒక్క దానికి కరెస్పాండింగ్ ఆన్సర్ ప్రింట్ చేయాలి. ఇక్కడ 70 ఉంది కాబట్టి నో, ఇక్కడ 50 ఉంది కాబట్టి ఎస్, ఇక్కడ 50 ఉంది కాబట్టి నో, ఇక్కడ 25 ఉంది కాబట్టి నో. కానీ ఈ ఎన్నిసార్లు ప్రింట్ చేయాలని మనకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి వాడు ఎన్నని అని ఆ ఇచ్చే టెస్ట్ కేసులో ఎన్ని ఇస్తారు అనేది ముందే చెప్పాలి. అంటే నేను ఈ కోడ్ ని 1, 2, 3, 4 టెస్ట్ కేసెస్ పైన టెస్ట్ చేస్తా అని వాళ్ళు ముందే ఇన్పుట్ ఇచ్చినప్పుడే ఇస్తారనమాట. అంటే 4 అని ఇస్తే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఓకే 4 సార్లు ఒక వాల్యూ అనే ఎక్స్ వాల్యూ మనకి 4 సార్లు ఇస్తారు, ఆ ఇచ్చిన ప్రతిసారికి మనం అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు 4 అని ఇస్తే మనం 4 టైమ్స్ వాల్యూ తీసుకోవాలి ఆయన దగ్గర. 70 తీసుకున్నాం. 70 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 కాదు కాబట్టి నో ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వాల్యూ ఇస్తాడు 15 ఇచ్చిండు. ఈ 15 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 ఎస్ ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ 50 ఇట్లా ఎన్నిసార్లు చెక్ చేయాలి, 4 టైమ్స్ చెక్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ చెప్పారు కాబట్టి 4 టైమ్స్ అని. ఈడ కూడా అంతే, ముందే 4 అని టెస్ట్ కేసెస్ ఎన్ని అనే చెప్తారు.
ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫస్ట్ లైన్ లో టెస్ట్ కేసు ఇచ్చారు టీ అని 3 అని, అంటే దీని మీనింగ్ ఏంది? 3 టెస్ట్ కేసుల పైన చెక్ చేస్తా అని, అంటే ఈ మూడింటి పైన చెక్ చేస్తున్నాడు. ఇదేంది? ఫస్ట్ది x ఈక్వల్ టు 15 అనమాట ఫస్ట్ దాంట్లో, నెక్స్ట్ x ఈక్వల్ టు 3 అనమాట, నెక్స్ట్ x ఈక్వల్ టు 65 అనమాట. ఇట్లా ప్రతి ఒక్క దానికి మనం కరస్పాండింగ్ అవుట్పుట్ ప్రింట్ చేయాలి. x ఈక్వల్ టు 15 అయితే ఆ ఆన్సర్ ఏం రావాలి? ఎస్ అని రావాలి, ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 సాటిస్ఫై చేస్తుంది కాబట్టి. ఇక్కడ x ఈక్వల్ టు 3 అయితే ఆన్సర్ ఏం రావాలి? ఎస్ అని రావాలి, ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 అనేదాన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి. ఇక్కడ x ఈక్వల్ టు 65 అని ఉంటే అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 సాటిస్ఫై అయ్యట్లేదు కాబట్టి నో అని రావాలి. సో వాళ్ళు ఈ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనం ఈ అవుట్పుట్ ప్రింట్ చేయాలి. సో అన్ని టెస్ట్ కేసులకు కూడా మనం ఎట్లా చేసుకుంటామంటే, టెస్ట్ కేసులకి ఈ టెస్ట్ కేసులు ఉన్న క్వశ్చన్లు అన్నిటికీ కూడా మనం ఎప్పుడైనా ఎట్లా ప్రింట్ చేస్తామంటే, ఎట్లా తీసుకుంటామంటే టెస్ట్ కేసులు ఉన్నాయన్ని ఫస్ట్ వైల్ అని పెడతాం. వైల్ పెట్టకుండా ఫస్ట్ ఇంటూ టీ అని పెట్టుకుంటాం. ఇంటూ టీ అని పెట్టుకొని నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసులు తీసుకోవడానికి సిఇన్ టీ, అంటే ఎన్ని టెస్ట్ కేసుల పైన నువ్వు చెక్ చేస్తావు. ఇక్కడ 3 అని ఇచ్చింది కదా, ఈ 3ని తీసుకోవాలి, తీసుకొని దీని లోపల స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని వైల్ టీ మైనస్ మైనస్ అని చెప్పేసి దీని లోపల మనకు కావాల్సిన కోడ్ రాసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3 అని ఇస్తే ముందు మన దాని లోపల వైల్ లోపల 3 ఉంటుంది. నేనేమని చెప్పిన ఫస్ట్ క్లాస్లో 0 ఒకటే ఫాల్స్, 0 తప్ప ఏ నెంబర్ ఉండని, అది పాజిటివ్ నెంబర్ కావచ్చు నెగిటివ్ నెంబర్ కావచ్చు, ఏది ఉన్నా ట్రూవే. వైల్ లోపల ట్రూ ఉంటే ఏమవుతుంది అంటే లోపల ఉన్నది అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ అని ఉంటే అంటే ఎనీ నాన్ జీరో నెంబర్ ఇది ఉంటాయి, నాన్ జీరో నెంబర్ ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఈ ఇప్పుడు సపోజ్ ఇక్కడ 5 లైన్స్ ఉంటే ఈ 5 లైన్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ పైనకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ నాన్ జీరో ఉందా, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ నాన్ జీరోనే ఉందా, ఆ కండిషన్ ట్రూ అయినంత కాలం ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అంటే ఇదేమవుతుంది, వైల్ ఫస్ట్ 3 ఉంది, 3 ఉంది కాబట్టి దీని లోపల మనం ఏమైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ పైనకి వస్తుంది. ఈడేముంది టీ మైనస్ మైనస్, ఇనిషియల్ గా టీ ఈక్వల్ టు 3 కాబట్టి ఇక్కడ 3 ఉందన్న. టీ మైనస్ మైనస్ అని ఉంటే ఏమైతుందని చెప్పిన డైరెక్ట్ 2 అవ్వదు. ఇక్కడ సపోజ్ మైనస్ మైనస్ టీ అని ఉంటే ఇక్కడ డైరెక్ట్ 2 అని వచ్చేది, కానీ ఇది టీ మైనస్ మైనస్ అని ఉంది. అందుకే దానిపైన అంత స్ట్రెస్ చేసి చెప్పిన పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్. టీ మైనస్ మైనస్ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, డిక్రిమెంట్. ఇది ప్రీ డిక్రిమెంట్, సేమ్ ప్లస్ ప్లస్ లాగానే మైనస్ మైనస్ కూడా అంతే. ఆడేంది టీ ప్లస్ ప్లస్, సపోజ్ టీ ప్లస్ ప్లస్ అని ఉంటే ఈ వాల్యూ ఫస్ట్ టీ లోపల ఏ వాల్యూ అవుతుందో ఆ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ గా యూజ్ అయ్యి తర్వాత టీ ఈక్వల్ టు టీ ప్లస్ 1 జరుగుతుందని చెప్పిన. అదే ప్లస్ ప్లస్ టీ ఉంటే ఏమి జరుగుతుందని చెప్పిన, ముందే టీ ఈక్వల్ టు టీ ప్లస్ 1 జరిగి తర్వాత దీని ప్లేస్ లో టీ వాల్యూ యూజ్ అవుతుంది అని చెప్పిన. ఈడేముంది టీ మైనస్ మైనస్ అని ఉంది. సో ముందు టీ ఈక్వల్ టు టీ మైనస్ 1 జరగదు. ఇది సపోజ్ మైనస్ మైనస్ టీ అని ఉంటే ఇక్కడ ముందు టీ ఈక్వల్ టు టీ మైనస్ 1 జరిగి ఇక్కడ 2 వచ్చేది ఫస్టే, కానీ ఇక్కడ టీ మైనస్ మైనస్ ఉంది కాబట్టి ముందు ఇక్కడ 3 ఉంటుంది. 3 ఉన్నాక దీని లోపల ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు మళ్ళీ టీ మైనస్, ఈసారి ఇది ఎప్పుడైతే దీని లోపలికి ఎంటర్ అయిందో 3 కాస్త 2 అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్ గా టీ ఈక్వల్ టు 3 ఉంది. టీ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు టీ మైనస్ మైనస్ అని చేసినప్పుడు ఇక్కడ 3 యాజ్ ఇట్ ఈస్ అసైన్ అయిపోయి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళే గ్యాప్ లో టీ ఈక్వల్ టు టీ మైనస్ 1 జరుగుతుంది. ఇదంతా ఎగ్జిక్యూట్ అవ్వడానికన్నా ముందే టీ ఈక్వల్ టు టీ మైనస్ 1 జరుగుతుంది. అంటే టీ ఈక్వల్ టు 2, ఇప్పుడు ఈ బ్లాక్ లోపల వచ్చినప్పుడు టీ ఈక్వల్ టు 2. ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయినాక మళ్ళీ పైనకి వెళ్ళినాక ఇప్పుడు మళ్ళీ టీ మైనస్ మైనస్ ఉంటుంది. టీ మైనస్ మైనస్ ఉన్నప్పుడు డైరెక్ట్ 2 నుంచి 1 అవ్వదు, ముందు 2 అసైన్ అయ్యి తర్వాత నెక్స్ట్ స్టెప్ లో టీ ఈక్వల్ టు టీ మైనస్ 1 జరిగి టీ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు ఈ బ్లాక్ లోపలంతా మళ్ళీ టీ ఈక్వల్ టు 1, మళ్ళీ తర్వాత పైనకి వెళ్ళినప్పుడు ఈ 1 యాజ్ ఇట్ ఈస్ అట్లా ఉంటుంది. ప్రీ ఇంక్రిమెంట్ కాదు, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. 1 యాజ్ ఇట్ ఈస్ అసైన్ అయిపోయి అసైన్ అయిన తర్వాత మళ్ళీ టీ ఈక్వల్ టు 0 అవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అయినాక లోపలంతా జరిగి మళ్ళీ పైకి వచ్చి చూస్తుంది. పైకి వచ్చి చూసినాక టీ మైనస్ మైనస్ ఉంది, మైనస్ మైనస్ ఉంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి 0 అసైన్ అవుతుంది. కానీ ఎప్పుడైతే 0 అసైన్ అయిందో అప్పుడు వైల్ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. సో ఇంకా మళ్ళీ రిపీటెడ్ గా దీని లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కాదు, వైల్ నుంచి బయటకు వస్తుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసులు 3 ఉన్నాయి కాబట్టి మనం రాసే కోడ్ ఈ వైల్ లూప్ లోపల రాస్తే ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది.
అన్నమాట. ఇప్పుడు దీని కోడ్ దీంట్లో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఇట్ల కన్నా. ఈ ముందు వాడిచ్చే టెస్ట్ కేసులు ఎన్నో తెలుసుకోవాలనుకుంటున్నాను. వాడు ఎన్ని టెస్ట్ కేసుల మీద చెక్ చేస్తారనేది. సో సీన్ టీ అని పెట్టినాక వాడు ఎన్నిసార్లు చెక్ చేయాలనుకుంటుండో నా కోడ్ అన్ని సార్లు రన్ అవ్వాలి. అంటే మల్టిపుల్ టైమ్స్ రన్ అవ్వాలి. అందుకని వైల్ లోపల పెడుతున్నా. వైల్ మనకు కావాల్సింది వాడు ఒక నెంబర్ ఇస్తాడు. వాడు నెంబర్ ఇస్తాడు కాబట్టి ఆ నెంబర్ స్టోర్ చేసుకోవాలి మనం. సో మనకు ఒక వేరియబుల్ అనేది కావాలి. సీన్ ఎక్స్ వాడు ఇచ్చిన వేరియబుల్ ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చెక్ చేయాలి. వాడు ఇచ్చిన వేరియబుల్ అనేది ఇచ్చిన వేరియబుల్ అనేది ఇచ్చిన వేరియబుల్ అనేది 15 కన్నా గ్రేటరా కాదా, లెస్సరా కాదా, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 అయితే ఏం చేయాలి, సిఅవుట్ ఎస్ అని ప్రింట్ చేయాలి. ఎండెల్ ఎందుకంటే ఇక్కడ ఒకదాని కింద ఒకటి ఉన్నాయి, అందుకని ఎండెల్ అని పెడుతున్నాం. పక్క పక్కన లేవు. ఎల్స్ ఒకవేళ కాకపోతే ఏం చేయాలి, నో అని ప్రింట్ చేయాలి. ఫస్ట్ టైం కాబట్టి టెస్ట్ కేసులు ఒకవేళ ఇప్పుడే ఫస్ట్ టైం అంటే ఇట్లా ప్రాబ్లం ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ ప్రతి ఇంటూ టీ సి ఇంటూ టీ అనేది కామన్, వెరీ కామన్. ఫస్ట్ టైం విన్నప్పుడు కొత్తగా అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఇది ఏం జరుగుతుందో చూద్దాం, ట్రాకింగ్ చేసి చూపిస్తాం. ఎక్స్ ఈక్వల్ టు 3 ఎక్స్ ఈక్వల్ టు 3 అంటున్నా. సీన్ టెస్ట్ కేసులు టీ ఈక్వల్ టు 3. టీ ఫస్ట్ ఈ లైన్ దగ్గర చూసింది వేరియబుల్ క్రియేట్ అయింది, మెమరీ క్రియేట్ అయింది, 4 బైట్స్ ఏదో చోట క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత సి ఈక్వల్ టు టీ, ఇక్కడ 3 ఇచ్చినాం. సో ఈ లొకేషన్ మైనస్ ఉంది, పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి ముందు 3 యాజ్ ఇట్ ఈస్ అసైన్ అయిపోయి తర్వాత టీ ఈక్వల్ టు టీ మైనస్ 1 జరిగి 2 ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్టెప్కి వచ్చేసరికి ఈ నుండి ఇక్కడికి వచ్చే లోపు టీ ఈక్వల్ టు 2 అయింది. ఇక్కడ 3 ఉంది, వైల్ లోపల కూడా ప్రజెంట్ 3 ఉంది, కానీ ఈ స్టెప్ నుండి ఈ స్టెప్కి వచ్చే లోపు డిక్రిమెంట్ అయింది, ఎందుకంటే పోస్ట్ డిక్రిమెంట్ ఇది. ఈడ యాజ్ ఇట్ ఈజ్ యూజ్ అయిపోయి తర్వాత డిక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ టీ ఈక్వల్ టు 2 అయింది. 2 అయినాక ఇప్పుడు ఇంటూ ఎక్స్ వేరియబుల్ క్రియేట్ అయింది. ఈ ఎక్స్ వేరియబుల్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత సీన్ ఎక్స్ వాడు ఏమి ఇచ్చింది 15 అని ఇచ్చింది. 15 అనేది ఇక్కడ స్టోర్ అయింది. స్టోర్ అయిన తర్వాత ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. ఈ 15 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. అవును, ఎస్ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఇంక ఇది కరెక్టే కాబట్టి ఇంక ఎల్స్ దగ్గరికి పోదు, డైరెక్ట్ ఎండ్కి వచ్చేస్తుంది. ఎండ్కి వచ్చేసినాక మళ్ళీ వైల్ లూప్ దగ్గర లూప్లో పెట్టడానికి కారణమే అది. జరిగింది మళ్ళీ రిపీటెడ్ గా చేయాలనుకుంటే లూప్లో పెట్టాలి. సో ఇప్పుడు మళ్ళీ పైనకి వెళ్ళినప్పుడు టీ మైనస్ ఉంది. ఇక్కడ టీ మైనస్ ఉంటే ఏం అసైన్ అవుతుంది అని చెప్పిన, ఇది పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి టీ వాల్యూ అసైన్ అవుతుంది. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 యాజ్ ఇట్ ఈస్ గా అసైన్ అవుతుంది. అసైన్ అయిన వెంటనే డిక్రిమెంట్ అవుతుంది. టీ ఈక్వల్ టు టీ మైనస్ 1 జరిగి ఇప్పుడు ఈ స్టెప్కి వచ్చేసరికి టీ ఈక్వల్ టు 1 ఉంటుంది. 1 ఉంది ఇంటూ ఎక్స్, మళ్ళీ ఎక్స్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత సీన్ ఎక్స్ ఇక్కడ ఇప్పుడు ఏ వాల్యూ ఇచ్చిండు, 3 ఇచ్చిండు. సో ఎక్స్ అనే లొకేషన్ దగ్గర 3 స్టోర్ అయింది. 3 స్టోర్ అయిన తర్వాత ఈ 3 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15. అవును, కాబట్టి ఎస్ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎల్స్ దగ్గర బోర్డాలు ఏమి ఉండవు, ఎందుకంటే ఒక ట్రూ అనేది మళ్ళీ ఇఫ్ ట్రూ అయితే ఎల్స్ దగ్గర బోర్ ఇంకా డైరెక్ట్ అంటే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పైనకి వెళ్ళినప్పుడు టీ మైనస్ ఉంది. ఇడేం అసైన్ అవుతుంది, పోస్ట్ కాబట్టి ప్రజెంట్ టీ వాల్యూ ఏది ఉందో అదే అసైన్ అవుతుంది. సో ఇక్కడ 1 అనేది అసైన్ అయింది. అసైన్ అయిన వెంటనే 0 అయిపోతుంది టీ, ఎందుకంటే డిక్రిమెంట్ అవ్వాలి. పోస్ట్ అసైన్ అయిన తర్వాత డిక్రిమెంట్ అవ్వాలి. ఇప్పుడు సీన్ ఎక్స్ చేసినప్పుడు 65 ఇచ్చిండు. సో 65 స్టోర్ అయింది. ఈ 65 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 15 కాదు. సో ఈ స్టేట్మెంట్ ఇంకా రీడ్ కాదు, డైరెక్ట్ ఎల్స్కి వెళ్ళిపోతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అని తెలియదు, ఎల్స్ దగ్గరికి వెళ్ళిపోయి చూసి నో ప్రింట్ చేస్తుంది. నో ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, టీ మైనస్ ఉంది. సో ప్రజెంట్ టీ వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టాలి. ప్రజెంట్ టీ వాల్యూ ఎంత, 0 ఇక్కడ పెట్టాం. ఫాల్స్ కదా ఇది, 0 అంటే ఫాల్స్ కాబట్టి ఇంకా కథం లూప్ లో నుంచి బయటకు వస్తుంది. ఈ ఫ్లవర్ బ్రాకెట్ తర్వాత
మొత్తం కిందకి వచ్చేస్తాయి, ఇంకా లూప్ బయటకు వచ్చేస్తాయి. బయటికి రాగానే మెయిన్ ఫంక్షన్ ఎండ్ కనబడుతుంది. మెయిన్ ఫంక్షన్ కేసులు ఉన్న ప్రతి క్వశ్చన్కి ఇది కామన్. ముందు ఇంటూ టీ అని పెట్టుకొని, తర్వాత సీన్ టీ అని పెట్టుకొని, వైల్ టీ మైనస్ మైనస్ అని పెట్టుకొని, కావాల్సిన కోడ్ అంతా దీని లోపల రాయాలి. అంతే. ఏ టెస్ట్ కేసులు ఉన్నా ఆల్మోస్ట్ అన్నిటికీ ఇదే కామన్ లాగా ఏబిసిడి లాగా ఈ ప్రాబ్లం చేయాలంటే ఇది అనేది ఏబిసిడి లెక్క ఖచ్చితంగా గుర్తుండాల్సింది. ఇట్లా కోడ్ చేద్దాం. కోడ్ చేసి సబ్మిట్ చేసి చూపిస్తా. కన్స్టెంట్స్ చూసుకోవాలి ఈడ కూడా. కన్స్టెంట్స్ బట్టి మనం డేటా టైప్ ఏం పెట్టాలని డిసైడ్ అవ్వాలి. ఈడేముంది, టీకి కన్స్టెంట్స్ ఏమున్నాయి, 1 నుంచి 100కి. 100 ఉందంటే ఇది ఇంటర్ రేంజేగా. ఇంటర్ రేంజ్ ఎంత, -10⁻9 to +10⁻9. సో టీని ఇంటర్లో పెడితే మనకు పెద్ద ప్రాబ్లం ఏం రాదు. ఆ రేంజ్ లోపలనే ఉంది 1 to 100 అనేది. నెక్స్ట్ ఎక్స్ కూడా 1 to 100 లోపే ఉంది. సో ఇంటర్ రేంజ్ లో సరిపోతుంది మనకి ఇది కూడా. సో అందుకని చెప్పేసి ఎందుకు తక్కువ. ఓకే, సో ఇంటూ పెట్టినా కూడా ప్రాబ్లం లేదు. టీకి ఎక్స్కి రెండింటికి ఇంటూ చెల్తా. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇంటూ ముందు టెస్ట్ కేసులు అనేది తీసుకోవాలి. ఇంటూ టీ సీన్ టీ, తర్వాత వైల్ ఎస్ మైనస్. ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ తీసుకోవాలి. ఇంటూ ఎక్స్ సీన్ ఎక్స్ ఇన్పుట్ తీసుకుంటాం యూజర్ నుంచి. తీసుకున్న తర్వాత చెక్ చేయాలి వాళ్ళు ఇచ్చిన నెంబర్ <15 ఎక్స్ <15 అయితే గనక సిఅవుట్ ఎక్స్ వచ్చి సిఅవుట్ ఎస్. ఒకటే లైన్ ఉంది కాబట్టి ఫ్లేవర్ బ్రేసెస్ అవసరం లేదు. మల్టిపుల్ లైన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. సిఅవుట్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ కి చెక్ చేద్దాం మనకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుందా. వాళ్ళు శాంపుల్ ఒకటి ఇస్తారు కదా, ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెడితే చాలు. ఎస్ నో ఆడేముంది, ఎస్ నో కరెక్టే వచ్చింది. సో సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే వేరే టెస్ట్ కేసులు కూడా చెక్ చేస్తుంది అది కరెక్ట్ వచ్చిందా లేదా అని. ఇలా ఈ స్మాల్ ఉన్నాయి, వైఎస్ స్మాల్ ఉన్నాయి. నేను అన్ని క్యాపిటల్ పెట్టినా, ఇది కూడా మ్యాటర్సే. ప్రతి ఒక్కటి సేమ్ ఉండదు. వైఎస్ ఇక్కడ స్మాల్ గా ఉండాలి. యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఎట్లా అడిగితే అట్లనే ప్రింట్ చేయాలి. మనం ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తే కాదు, ఎట్లుందో అట్లనే రావాలి. less than or equal to 15. Yes, no. By t minus into x c in x less than or equal to 15. Click. సీన్ వాటిలో బయట తీసుకురా.
కరెక్ట్. ఒకసారి సొల్యూషన్ చెప్పి ఒకసారి. ఉంది కదా అంతా. sin x while t minus minus into x sin x x less అంతా than or equal కరెక్టే to ఉంది. 15 into s. మరి ఏమవుతుంది దానికి? సబ్మిట్ అవుతుంది ఒకసారి. ఎస్ నో ఆడే వచ్చింది. ఎస్ నో అంతా కరెక్టే. అక్కడ తప్పు ఉండొచ్చేమో కానీ సబ్మిట్ తీయడు ఒకసారి. క్వశ్చన్ సబ్మిట్ చేస్తున్నా. ఈ కోడ్ వేరే దానికి సబ్మిట్ చేసిన. ఇన్స్టాంట్ నూడిల్స్ అంట ఇదేదో. దానికి కాదు దీనికి సబ్మిట్. అది ఎట్లా పోయిందేమో ఇది నొక్కితే. బ్యాటరీలో ఆన్సర్కి సబ్మిట్ చేయాలి. అది కోడ్ అంతా కరెక్ట్ రాస్తుంది కానీ తప్పదానికి సబ్మిట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఎస్ వచ్చేస్తుంది. టెస్ట్ కేస్ ఇన్పుట్. టెస్ట్ కేసులన్నీ చెక్ అయిపోయినాయి. 100% స్కోర్. అర్థమైందా ఎట్లా రాస్తారని? టెస్ట్ కేసులు ఇస్తే తీసుకొని ఎట్లా చేయాలని. ఈ కోడ్ ఈ సొల్యూషన్ అందరికి. హలో హలో వీళ్ళకి ఒకసారి మీరు కోడ్ చెఫ్లో ట్రై చేసి చూడండి. అదే క్వశ్చన్కి ఆన్సర్ మీ ల్యాప్టాప్లో ఓపెన్ చేసి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే స్క్రీన్ షేర్ చేస్తే చెప్తాను కదా. ఇది కూడా ఇఫెల్స్ బేస్డ్ అనుకుంటా. చెఫ్ has invented 1 minute instant noodles. As name suggests, each packet takes 1 time to cook. Chef has X stoves. Only 1 packet can be cooked in a single pan. How many customers can chef serve in 5 minutes? If each customer orders exactly 1 packet of noodles. That's okay. ఏం చెప్తున్నారు మనకి? నూడిల్స్ చేయడానికి 1 minute పడుతుంది. ఒక్క ప్యాకెట్ నూడిల్స్ ఉండడానికి. అయితే వాడి రెస్టారెంట్లో ఎక్స్ స్టవ్లు ఉన్నాయి. ఒక్క స్టవ్ మీద ఒక్కసారి ఒక్క ప్యాకెట్ నూడిల్స్ ఉండొచ్చు. సో ఎక్స్ స్టవ్ అట్లా ఇప్పుడు ఒక్క ప్యాకెట్ పడుతుంది 1 minute పడుతుంది. ఎన్ని స్టవ్లు ఉన్నాయి వాడి దగ్గర? ఎక్స్ స్టవ్లు ఉన్నాయి. సో ఎక్స్ స్టవ్ మీద ఒక్కొక్క స్టవ్ మీద 1 ప్యాకెట్ వాయిస్ బ్రేక్ అవుతుంది కిషోర్. హలో క్లారిటీ. రెస్టారెంట్లో ఎక్స్ స్టవ్లు ఉన్నాయి. ఒక్క స్టవ్ మీద ఒక్క ప్యాకెట్ ఉండొచ్చు. ఒక్క స్టవ్ మీద ఒక్క ప్యాకెట్ ఉండొచ్చు. అంటే ఎక్స్ స్టవ్ల మీద ఎన్ని ఉండొచ్చు? ఎక్స్ ప్యాకెట్స్ ఉండొచ్చు. అది ఎంతసేపు పడుతుంది ఒక్క ప్యాకెట్ ఉండడానికి? సో ఒకే 1 minute లో ఎక్స్ స్టవ్లు ఉన్నాయి కాబట్టి ప్రతి స్టవ్ మీద ఒక్కొక్కటి పెడితే 1 minute లో ఎక్స్ ప్యాకెట్స్ ఉండొచ్చు. వాళ్ళు ఏమడుతున్నారు? హౌ మెనీ కస్టమర్స్ క్యాన్ చెఫ్ సర్వ్ 5 minutes ఇస్తే ఎంతమంది కస్టమర్స్ కి సర్వ్ చేస్తారు అంటున్నాడు. ఒక్క కస్టమర్ ఒక్క ప్యాకెట్ తింటాడు. ఒక్క ప్యాకెట్ నూడిల్స్ కుక్ చేసినవి తింటాడు. సో 5 minutes అంటే ఇప్పుడు 1 minute లో ఎక్స్ చేస్తున్నాడు. 5 minutes ఇస్తే ఎన్ని ప్యాకెట్లు వండుతాడు వాడు? 1 minute లో ఎక్స్ ప్యాకెట్స్ వండుతున్నాడు. 5 minutes ఇస్తే ఎంత వండుతాడు? దీనికి 2 వైపులా y మల్టిప్లై చేస్తే x into y. లేదా ఇట్లా కూడా వచ్చు.
1 మినిట్‌లో ఎక్స్ వండుతున్నాడు. ఎంత టైంలో వై 5 మినిట్స్ ఇస్తే ఎంత వండుతాడు? క్రాస్ కూడా అంతే వస్తది. సపోజ్ ఏ అనుకుంటే ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వై. ఏ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై బై 1. ఎక్స్ వండుతున్నాడంటే 5 మినిట్స్ ఇస్తే ఎక్స్ ఇంటూ వై ప్యాకెట్స్ వండుతున్నాడు. సో ఎక్స్ ఇంటూ వై ప్యాకెట్స్ కుక్ చేయగలుగుతాడు 5 మినిట్స్ ఇస్తే. ఎక్స్ ఇంటూ వై ప్యాకెట్స్ కుక్ చేయగలుగుతాడు. ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క కస్టమర్ తీసుకుంటాడు కాబట్టి ఎక్స్ ఇంటూ వై కస్టమర్స్‌కి కుక్ చేయగలడు. అదే ఆన్సర్. ఎంత ప్రింట్ చేయాలని. దీంట్లో ఇలాంటి క్వెషన్‌లన్నిట్లలో ఇయన్నీ లాజికల్ క్వెషన్‌లు. వీటిలో ఆహ్, దానిపైన పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు. మొత్తం ఉండేదంతా మనం మనం మ్యాథమెటిక్స్ లాగే. కోడ్ చెఫ్ కాంటెస్ట్‌లో అయిన క్వెషన్‌లు కూడా ఎట్లుంటాయంటే, మొత్తం మనం బుక్ మీద చేసేసి అల్ల పెట్టేడితే ఏముండదు. ఫార్ములా లాగా వస్తాయి. ఆ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తది. ఈడ ఎక్స్ ఇంటూ వై అని చేస్తే అయిపోతది ఆన్సర్. ఇంకేం లేదు ఈడ. పెద్ద ఈ అరేలు తీసుకోవడాలు అలాంటివి, ఇలాంటివి అవన్నీ డీఎస్ఏ క్వెషన్‌లు. ఈ కాంటెస్ట్‌లో ఫస్ట్ ఉండేయన్నీ బేసిక్ క్వెషన్‌లు ఇట్లనే ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే వస్తాయి. ఇవన్నీ లాజికే అంతే ఇంకేం లేదు ఈడ. ఇప్పుడు ఈడ మనకు అవి ఇవి ఏమన్నా ఉన్నాయా? ఎక్స్ ఇంటూ వై ఆన్సర్ అని తెలిసింది. సో, ఎక్స్ తీసుకొని, వై తీసుకొని ఎక్స్ ఇంటూ వై ప్రింట్ చేస్తే అయిపోతది. ఇంకేం లేదు ఆడ. అర్థమైందా అందరికి? ఈడ టెస్ట్ కేస్‌లు ఏమి ఎయలే. సో, వైల్, టీ మైనస్ మైనస్ ఇలాంటివి ఏం పెట్టుకోని అవసరం లేదు. డైరెక్ట్ సబ్మిట్ చేసేయొచ్చు. ఆహ్, వ టెస్ట్ కేస్‌లు ఇస్తేనే అట్లా చేయాలి. సో, ఎక్స్, వై. ముందేమిస్తారు ఆళ్ళు? ఎక్కువ ట్యాబ్‌లు అవ్వడం వలన ఇంతకుముందు కన్‌ఫ్యూజన్ వచ్చింది. ఎక్స్, వై ఇస్తారా ఒకేసారి? తర్వాత వై ఇచ్చిండు. కాబట్టి ముందు సీన్‌లో కూడా మనం అదే ఆర్డర్‌లో తీసుకోవాలి. వాళ్ళు ఏ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్‌లోనే. సీన్ ఎక్స్. ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి? సి ఔట్ ఎక్స్ ఇంటూ వై. ఎందుకు ఎక్స్ ఇంటూ వై అనేది ఇంతకుముందే చెప్పిన. ఎక్స్ ఇంటూ వై అంటే ఈడ ఇది పెట్టాలి. హ్యాండిల్. వాళ్ళ శాంపుల్ ఇన్పుట్, శాంపుల్ అవుట్‌పుట్ కాపీ చేసి చెక్. ఇంటి 1 రావాలి అవుట్‌పుట్. ఓహ్! ఈడ 3,700 నుంచి వచ్చింది అబ్బా! పేస్ట్ అవ్వాల్సింది ఈడ పేస్ట్ అయింది. సబ్మిట్ చేస్తున్నా. ఈడ ఏం లేదు. ఈడ జస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ క్వెషన్ ఇది అంతే. ఎక్స్ ఇంటూ వై. ఆ ఎక్స్ ఇంటూ వై ఎట్లా అని చెప్పేసి మనం ఆ క్వెషన్ బట్టి మనం చేసుకోవాలి కాలిక్యులేషన్. ఎక్స్ ఇంటూ వై చేయగలుగుతాడు అని అంతే. పాస్ అయిపోయింది టెస్ట్ కేస్‌లో. డన్. అర్థమైందా? ఇప్పుడు చెప్పిన 2 క్వెషన్‌లు. చెప్పుదాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. హలో. సపోజ్ ఈవెన్ నంబర్ కాదా అని చెక్ చేయమన్నారు. ఇది నార్మల్‌గా చెప్తారు కదా మెయిన్. ఏమింత ఉండలే. ఇంటి ఎన్ అని తీసుకొని ఈయన్నే ఎన్. తర్వాత ఇచ్చిన నెంబర్ ఈవెనా కాదా అని చెక్ చేయాలంటే ఎన్ 2 ఈక్వల్ టు 0. అయితే సి ఔట్ ఈవెన్.
సో జస్ట్ సింటాక్స్ అర్థం కావడానికి. అండ్ 2తో డివైడ్ అయ్యేవన్నీ ఈవెన్ అని మనకు తెలుసు. సో 2తో డివైడ్ అయితది అంటే ఖచ్చితంగా రిమైండర్ 0 రావాలి. ఎందుకంటే 4 ఉంది. 2 2 జా 4 0. ఇట్లా 2తో డివైడ్ అయ్యే ఏ నంబర్‌ని తీసుకున్నా కూడా రిమైండర్ 0నే వస్తది. మనకి రిమైండర్ ఎట్లా కనుక్కుంటాం? ఏని బితో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏదొస్తదో అదే ఏ మాడ్యులో బి. సో ఈడ కూడా అంతే ఎన్ మాడ్యులో 2 చేస్తే ఆ రిమైండర్ ఈక్వల్ టు 0 అయితే ఇది 1 రిటర్న్ ఇస్తది. 1 వచ్చినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతది. 0 వచ్చిందనుకో ఒకవేళ ఈక్వల్ కాదనుకో ఓన్లీ ఒక కండిషన్ ఉన్నప్పుడు. ఇప్పుడు సపోజ్ 2, 3 కండిషన్‌లు ఒకేసారి చెక్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంటది. ఒకటి ఏంది వాళ్ళిచ్చిన నంబరు డివిజబుల్ బై ఆహ్, డివిజబుల్ బై 2 అయితే ఆహ్, డివిజబుల్ బై 2 అని ప్రింట్ చేయాలి. డివిజబుల్ బై 3 అయితే డివిజబుల్ బై ఆహ్, 10 ప్రింట్ చేయాలి. డివిజబుల్ 2 తోటి 3 తోటి డివిజబుల్ కాకపోతే నాట్ డివిజబుల్ బై 3 అని ప్రింట్ చేయాలి. ఇఫ్ n మాడ్యులో 2 ఈక్వల్ టు 0 కౌట్ డివిజబుల్ బై 2 కండిషన్లు ఉన్నాయి కాబట్టి ఎల్స్ ఇఫ్ వాడతాం అనమాట ఇక్కడ. మల్టిపుల్ కండిషన్లు ఉన్నప్పుడు ఎల్స్ ఇఫ్ వాడాలి. ఎల్స్ ఇఫ్ కౌట్ ఎగిరిపోతుంది. ఎల్స్ కౌట్ నాట్ డివిజబుల్. ఒక్కొక్క లైనే ఉంది కాబట్టి ఫ్లవర్ బేసిస్ అవసరం లేదు. డివిజబుల్ 2, 3 కన్సోల్ క్లోజ్ చేస్తాం. ఇదేమవుతది n మాడ్యులో 2 ఈక్వల్ టు అయిందా? అయితే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి అంతే ఇంక ఈ నుండి ఇక మళ్ళీ ఇదేం రీడ్ అవ్వదు ఇంక. డైరెక్ట్ ఇంక ఈ మొత్తానికి బయటికెళ్ళిపోవడమే. డైరెక్ట్ మెయిన్ బ్లాక్ ఎండింగ్‌కెళ్ళిపోతది. ఒకవేళ ఇది ఫాల్స్ అయిందనుకుందాం. ఫాల్స్ అయితే ఇంక మళ్ళీ ఇది రీడ్ అవ్వదు. డైరెక్ట్ ఈడ నుండి ఈడికెళ్ళిపోతది. ఈడికెళ్ళిపోయి ఇది ట్రూవా కాదా అని వస్తది. ఇది ట్రూ అయిందా? ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి బయటకొచ్చేస్తది. లేదు ఇది ఫాల్స్ అయిందా? డైరెక్ట్ ఎల్స్ దగ్గరికెళ్ళిపోయి ఇది ఎగ్జిక్యూట్ అవుతది. అన్నమాట. తెలుసు. ఇప్పుడు దీంట్లో మనకి తెలియంది అంటే కొంచెం తెలియందంటే తెలియదని కాదులే గానీ, కొంచెం ఎక్కువ మంది చెప్పందేంటంటే స్కోప్ అన్నమాట. ఇంతకుముందు ఈవెన్ ఆర్ ఆడ్‌దే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్ ఎన్ ఎన్ మోడ్ 2 ఈక్వల్ టు 0 చేస్తున్నాం మనం కౌట్ అది చేస్తున్నాం. దానికి బదులు సపోజ్ ఈడ ఇంకొన్ని ఏదన్నా ఒకటి ఈ కండిషన్ అని కాదు. ఏ కండిషన్ ఉన్నా పర్లేదు. ఇంటూ సమ్ ఏ అని పెట్టుకున్నాం. ఏ అని పెట్టుకొని ఏ సపోజ్ ఇప్పుడు ఈడ ఏ ఈక్వల్ టు కౌట్ ఎన్ టు ఎన్ మనకి ఎర్రర్ వస్తది. ఇది రాదు. చేస్తాం ఓన్లీ ఇఫ్ బ్లాక్ లోపలనే డిక్లేర్ చేస్తాం. సో దీని స్కోపు ఈ మూల నుండి ఈ మూల వరకే. ఈ నుండి ఈడి వరకే. ఈ మధ్యలో మాత్రమే యాక్సెస్ చేసుకోగలం దీన్ని. బయట యాక్సెస్ చేసుకోలేము. చూపిస్తా. దాంట్లో రన్ చేసి చూపిస్తా.
లోనే పెట్టుకుందాం ఆడదాకా ఎందుకు. లోపల నేను ఏదన్నా ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నా. అంటే బయట ఎక్కడైనా సరే ఏడో చోట. ఇప్పుడు ఎల్స్ కూడా బయట, ఇది ఎల్స్ లోపల కాదు. ఎల్స్ కింద ఉన్న ఒక్క లైన్ మాత్రమే ఎల్స్ లోపల ఉన్నట్టు, మిగతా ఏ ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఫ్లవర్ బేసెస్ ఎట్లే కాబట్టి. ఇప్పుడు ఏమొస్తుంది చూద్దాం. ఎర్రర్ నాట్ డిక్లేర్డ్ ఇన్ ద స్కోప్. ఎందుకంటే ఇఫ్ ఇస్తాం కాబట్టి ఈ ఫ్లవర్ బేసెస్ ఎప్పుడైతే ఉంటాయో ఫ్లవర్ బేస్ మధ్యన డిక్లరేషన్ చేస్తే ఆ ఫ్లవర్ బేస్ లోపల మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు, దాన్ని బయట యాక్సెస్ చేసుకోవడానికి కుదరదు. పెట్టినా కూడా అంతే. అది ఇప్పుడు నార్మల్ పెట్టి కూడా చూపిస్తా. ఉత్తి నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ ఈ డిఫ్ లేదు, ఏం లేదు. ఇట్లా ఎర్రర్ ఏం రాదు. ఇట్లా నార్మల్గా పెడితే అంటే దీని లోపలనే ప్రింట్ చేస్తే ఎర్రర్ రాదు. ఇప్పుడు దీని స్కోప్ ఏంది, దీన్ని ఇట్లా ఈ ఫ్లవర్ బేసిస్ లోపల పెట్టినాం కాబట్టి ఈ ఫ్లవర్ బేసిస్ లోపల మాత్రమే యాక్సెస్ చేయొచ్చు దీన్ని. బయట దీని స్కోప్ కాదు. అంటే ఇదెవడో వీడికి తెలియదు. ఇంకా ఈ స్టేట్మెంట్కి ఇదెవడో తెలియదు. ఏ అనేటోడు కూడా తెలియదు. ఇప్పుడు రన్ చేసి చూపిస్తా. లేకుండా తెలిసి పెడితే ఎర్రర్ వస్తుంది. దీన్ని అవుట్ ఆఫ్ స్కోప్ అని వస్తుంది. ఇంకో అవుట్ ఆఫ్ స్కోప్. అదే ఇదే స్టేట్మెంట్ తీసుకెళ్ళి నేను దాని లోపలే పెడతా. ఎర్రర్ రాదు, ప్రింట్ అవుతుంది. సంబంధం లేదనుకో. హౌఎవర్ 10 ప్రింట్ అయింది. ఈ బ్రేసెస్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు. నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. బ్రేసెస్ లోపల డిక్లేర్ చేసినాం కాబట్టి ఈ బ్రేసెస్ లోపలనే యాక్సెసిబుల్, ఇది బయట యాక్సెసిబుల్ కాదు. అట్లా. సో దాని స్కోప్ దాని లోపలే ఉంటుంది. అది ఇఫ్ లోపడైనా, ఎల్స్ లోపడైనా, ఏ లోపడైనా. ఇంకోటి వచ్చేసి ఇట్లా ఇవ్వకుండా బయట ఇచ్చాం అనుకో ఏదన్నా. అంటే సపోజ్ ఇక్కడ ఇంటూ సమ్ ఏ ఈక్వల్. ఇంకో విషయం ఏంటంటే చెప్తా ఫస్ట్. ఇప్పుడు ఏజ్ ఉంది. ఏజ్ ఈక్వల్ టు సమ్ నేనే ఇస్తా, ఏదో వాల్యూ ఇస్తా 20. ఈ ఏజ్ ని ఈ ఫ్లవర్ బేసిస్ లో కూడా తీసుకోవచ్చు. ఈ ఫ్లవర్ బేసిస్ ఈ ఏజ్ ని యాక్సెస్ చేయగలుగుతాయి. కానీ అంటే మెయిన్ ఫంక్షన్ లోపల ఉన్న ఏదైనా లేకపోతే గ్లోబల్ వేరియబుల్ ఏదైనా ఈ ఫ్లవర్ బేసిస్ లోపల యాక్సెస్ చేయొచ్చు. కానీ ఈ ఫ్లవర్ బేసిస్ లోపల ఉన్నది మాత్రం బయట యాక్సెస్ చేయడానికి రాదు. ఎందుకంటే దీనికి ఇది బయటనే ఉంది కాబట్టి ఈ ఫ్లవర్ బేసిస్ లోపల ఉన్నాయి ఏంటంటే ఈ ఫ్లవర్ బేసిస్ బయట ఉన్నాయి యాక్సెస్ చేయగలుగుతాయి. కానీ ఫ్లవర్ బేసిస్ లోపల ఉన్నది బయట యాక్సెస్ కాదు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ CO2 ఏతో పాటు జెడ్ కూడా ఏజ్ కూడా చేస్తే అప్పుడు కూడా మనకి ఎర్రర్ ఏం రాదు, ప్రింట్ అవుతుంది ఏజ్. ఇక్కడ బయట ఉన్నదాన్ని యాక్సెస్ చేయగలుగుతాయి. వీటి లోపల ఉన్నది బయట యాక్సెస్ కాదు, అంతే. ప్రింట్ అయింది, ఏ ప్రాబ్లం రాదు. గ్లోబల్ వేరియబుల్ ఇది ఏదో ఉంది ఇంటూ x=100. ఇది ఏంటంటే ఇది ఏడన్నా యాక్సెస్ చేయొచ్చు, ఈ మూల నుంచి ఈ మూల దాకా. లోపల పెట్టినా ప్రింట్ అవుతుంది, ఈడ పెట్టినా ప్రింట్ అవుతుంది. Cout అండ్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అది కూడా ప్రింట్ అవుతుంది, ఏ ప్రాబ్లం రాదు. అన్నమాట స్కోప్. సో ఇఫ్ లోపల ఏం రాసినా కూడా ఆ ఇఫ్ లోపలే ఉండిద్ది, దాని స్కోప్ బయట పనిచేయదు. అది స్కోప్ మ్యాటర్. రాసిందని గ్లోబల్ వేరియబుల్ అంటారు, ఎందుకంటే ఎంటైర్ ప్రోగ్రామ్ లో దాన్ని ఎక్కడైనా వాడుకోవచ్చు. లోపల ఉన్నాయి లోకల్ వేరియబుల్స్, లోకల్ టు దట్ పర్టికులర్ ఫంక్షన్ అవి. ఓకే, వరకు వాయిస్ ఆడిబుల్ ఉంది. రెస్పాండ్ అవ్వండి. ఎందుకు కొడతాం, ఏదైనా పర్టికులర్ పని రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ చేయాలంటే. అంటే ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్లో ప్రింట్ చేయాలి, 1 to 100 ప్రింట్ చేయాలి.
దాన్ని మనం ఇప్పటివరకు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ ఎట్లా చేస్తాం? మెయిన్ ఫంక్షన్ పెట్టి సిఔట్ 2 ఎండ్‌లో సిఔట్ 2 ఎండల్ 3 ఎండల్ 4 ఎండల్ 5 ఎండల్ సిఔట్ 100 ఎండల్ 100 స్టేట్మెంట్స్ రాయాలి సిఔట్. సిఔట్ ఒక నంబర్‌ని ప్రింట్ చేస్తాం. సో, అన్ని చోట్ల పని ఒకటే. అంటే సేమ్ వర్క్ రిపీటెడ్ టైమ్స్ చేస్తాం. సేమ్ వర్క్ రిపీటెడ్ టైమ్స్ చేసే బదులు దాన్ని ఫర్ లూప్ లోపటలో, వైల్ లూప్ లోపలనో ఏదన్నా ఒక లూప్ లోపల పెడితే అదే రిపీటెడ్ టైమ్స్ చేస్తది. ఒక కండిషన్ ట్రూ ఉన్నంత కాలం చేస్తూనే ఉంటది. సో, అందుకని లూప్స్ వాడతాం అన్నమాట. లూప్స్ వాడితే ఏందంటే రిపీట్ సేమ్ టైమ్స్ చేయాల్సొచ్చుంటే మనం చేయకుండా లూప్ లోపల పెడితే అదే చేస్తది. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఉంది. i = 1 ఇనిషియల్‌గా ఏమంటా 1 నుంచి 100 వరకు నంబర్స్ ప్రింట్ చేయాలంట. అప్పుడు వైల్ ఒక కండిషన్ ఉండాలి. ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఆ పని అనేది జరుగుతూనే ఉంటది. ఈ కండిషన్ మనకెప్పుడు ఫాల్స్ అవ్వాలి? 100 వరకు ప్రింట్ చేయాలి. 100 దాటితే ప్రింట్ అవ్వద్దు. కాబట్టి i ≤ 100 మనం ఏం చేయాలి? iని ప్రింట్ చేస్తే సరిపోతది. కౌట్ i 1 నుంచి 100 వరకు నంబర్‌లనేవి ప్రింట్ అవుతాయి. సేమ్ ఫర్ లూప్‌లో చేయాలంటే ఫర్ లూప్‌లో వేరే కండిషన్ ఉంటది. తర్వాత ఈడ కండిషన్ ఉంటది. తర్వాత ఈడ సమ్ ఆపరేషన్ ఉంటది. జనరల్‌గా ఎట్లా రాస్తారు? ఫర్ ఇంట్ i = 0 i లేదా i n సంథింగ్ ఏదో ఒకటి. ఏవో ఏవో ఉంటాయి ఈడ. ఏదో ఒకటి ఉన్నప్పుడు ఇదేంది? ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్. ఇటేమవుతుంది? ఈడ కూడా అంతే. ఇప్పుడు ఇంట్ i = 0 అన్నాం. ఇది ఓన్లీ ఈ ఫర్ లూప్ వరకే దీని స్కోప్ ఈ ఐని. ఫర్ లూప్ బయట వాడుకోవడానికి డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఈడే వాడుకోవాలా. డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఫర్ లూప్ లోపల మాత్రమే యాక్సెసిబుల్ అది. బయట యాక్సెసిబుల్ కాదు. ఒకవేళ బయట కూడా యాక్సెసిబుల్ కావాలంటే ఈడ డిక్లేర్ చేయొద్దు దీన్ని. పైన ఎక్కడైనా డిక్లేర్ చేయాలి. ఇంట్ i అని పెట్టి అప్పుడు ఈడ జస్ట్ ఇనిషియలైజ్ చేయాలి. అట్లా. స్కోప్ ఇంపార్టెంట్. ఇప్పుడు సేమ్ ఫర్ లూప్ తోటి 1 చేయాలంటే మెయిన్ n చేసిన తర్వాత ఫర్ ఇంట్ i = 1 n i కౌట్ i అండ్ రిపీటెడ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలనుకుంటున్నాం కాబట్టి దాన్నే ఫర్ లూప్ లోపల పెడుతున్నాం. ఈ i n అనే కండిషన్ ఫాల్స్ అవ్వనంత వరకు అది ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటది. ఈడేందంటే ఇవి అన్నీ రాయాలని రూల్ ఏం లేదు. కొన్ని వదిలేయొచ్చు కూడా. అంటే చాలా రకాలు రాయొచ్చు ఫర్ లూప్ ఇట్లనే రాయాలని ఏం లేదు. అంటే ఇంటూ i = 1 అని ఇట్లా పెట్టుకొని కూడా అప్పుడు కూడా ఇట్లా రాయొచ్చు. ఈడ ఖాళీగా వదిలేయాలి. ఏం పెట్టకుండా. పెట్టి కండిషన్ రావచ్చు. i <n i రాయొచ్చు. లేదా ఈ 2 అసలు ఏమి లేకపోయినా కూడా నడుస్తది. ఏమి రాయకపోయినా కూడా ఇట్లా పెట్టి వదిలేసినా కూడా నడుస్తది. ఇప్పుడు ఏమైతే ఇన్‌ఫైనైట్ లూప్ ఇంగ అది ఎండ్ కాదింక. ఎప్పటికి అవుతూనే ఉంటది. మరి రిపీటెడ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ ఏం జరగదు ఆడ ఆపరేషన్ ఏమి ఉండదు. అయినా గాని జరుగుతూనే ఉంటది. ఇది ఇన్‌ఫైనైట్ లూప్ ఇది. అయిపోయేంత వరకు అది ఎగ్జిక్యూట్ అయితూనే ఉంటది. అయితూనే ఉంటది. ఎప్పుడు ఇది ఇన్‌ఫైనైట్ లూప్. వీటన్నిటిలో ఈ మూడిట్లలో 3 ఉండాలని రూల్ ఏం లేదు. కొన్ని ఉండకపోవచ్చు. ఎప్పుడు ఈడ 1 i++ ఉండొచ్చు ఆపరేషన్. సపోజ్ కౌట్ i అని కూడా ఉండొచ్చు. కౌట్ i ఎండలని ఉండొచ్చు. లేదా i మైనస్ మైనస్ అని ఉండొచ్చు. లేదా కౌట్ i మైనస్ మైనస్ అని ఉండొచ్చు. లేదా కౌట్ i++ అని ఉండొచ్చు. ఏదన్నా ఉండొచ్చు. ఆడ i = i+2 అని ఉండొచ్చు. i ఆహ్
ఈక్వల్ టు జే అని, ఐ ఈక్వల్ టు వి ఏదన్నా ఉండొచ్చు అక్కడ. ఇప్పుడు దాంతోటి ఈ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రింటింగ్ 1 to n. ఖాళీగా వదిలేస్తున్నా ఇటువైపు. ఖాళీగా వదిలేసి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్ కౌట్ i అయిపోయింది. అదే ప్రింట్ అవుతుంది. సేమ్ అవుట్‌పుట్ వస్తది. ఇప్పుడు ఇట్లే కాదు, ఇది లేకుండా కూడా చేయొచ్చు. ఇది కూడా చేసేసి ఇంకా సింగిల్ లైన్‌లో అయిపోగొట్టొచ్చు. ఫర్ ఈక్వల్ టు 1 స్పెసిఫిటీ కిందకెళ్ళి ప్రింట్ చేసే బదులు ఈడే రాస్తా అవుట్ ఏదైనా రాయొచ్చు. ఏ ఆపరేషన్ అన్నా రాయొచ్చు ఇక్కడ. ఇట్లా పెడితే ఇన్ఫైనైట్ లూప్ పోతుంది. అది ఇంకా ఏం జరగదు. లూప్స్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా చేయొచ్చు. లైక్ ఫ్యాక్టోరియల్ కూడా చేయొచ్చు. ఫర్ లూప్ తోటి చేయొచ్చు. ఎన్నో ఫ్యాక్టోరియల్ ఉంది ఇంటూ ఎన్. దానికి దేనికి ఫ్యాక్టోరియల్ కావాలో ఆ నెంబర్ రాసుకొని సిఎన్ ఎన్ ఫ్యాక్ట్ ఇంటూ ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు 1 ఫర్ ఫ్యాక్టోరియల్ ఎట్లయినా 1 కాబట్టి 2 నుండి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఫర్ i ఈక్వల్ టు 2, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్. ఎందుకంటే 1 నుంచి n వరకు ఉన్నాయన్నీ మల్టిప్లై అవ్వాలి దాంట్లో. i ప్లస్ ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఇవన్నీ మీకు సెమిస్టర్లో తెలుసు అని చెప్పేసి నేను ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. ఈ ప్రోగ్రామ్లో డైరెక్ట్ రాసేస్తున్నా. ఏం ప్రాబ్లం ఏం లేదు కదా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. కౌట్ ఎఫ్ పాడు. ఇంకోటి డిజిట్ సమ్ కూడా అనిస్తే n వాల్యూ 2 + 3 ఎంత 6 అని ప్రింట్ చేయాలి. అట్లా అనమాట. ఇంటూ n ఇచ్చే నెంబర్ని తీసుకుంటాం. తీసుకున్నాక సమ్ వేరియబుల్ తీసుకుందాం. ఇంటూ సమ్ తీసిన తర్వాత ఫైల్ ఇది ఎందుకు ఇస్తామంటే ఎడ్ ఈక్వల్ టు 1 2 3 అని ఇస్తే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని మాడ్యులో 10 చేస్తే దాని లోపల ఉన్న లాస్ట్ డిజిట్ వస్తుంది. 1 2 3 120 12 120 ఇట్లా అనమాట. ఏ నెంబర్ 1 2 3 4 పెట్టినా కూడా అంతే 4 వస్తుంది. లాస్ట్ డిజిట్ వస్తుంది. వాళ్ళు ఇచ్చిన దాంట్లో లాస్ట్ డిజిట్ ఏందో తీసి ఇప్పుడు మన సమ్ములో దాన్ని అట్లా ఒక్కో డిజిట్ లాస్ట్ డిజిట్లు తీస్తా కొద్ది చేసుకుంటూ పోతాం. ఇప్పుడు లాస్ట్ డిజిట్ 3 వాల్యూ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి 1 2 ఉండాలి. ఇది ఆల్రెడీ దీనిపైన చేయాల్సిన పని అయిపోయింది. సో n ఈక్వల్ టు 1 2 3 ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్కి n ఈక్వల్ టు 1 2 కావాలి. ఇట్లా కావాలంటే ఏదైనా ఒక డిజిట్ రిమూవ్ చేయాలంటే దాన్ని 10 తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 123ని 10 తో డివైడ్ చేస్తే 12 వస్తుంది. ఎందుకంటే ఇంకో 12
డివైడ్ చేస్తే రాస్తాం ఇక్కడ n ఈక్వల్ టు n/10. ఇట్లా మరి n గ్రేటర్ దాన్ 0 వరకు ఎందుకు రాసినాం అంటే టైం డివైడ్ చేసినాం 10తో డివైడ్ చేస్తే 12 వచ్చింది. నెక్స్ట్ టైం డివైడ్ చేసినాం 1 వచ్చింది. ఇంకో నెక్స్ట్ టైం డివైడ్ చేస్తే 0 వస్తది. అప్పుడు ఆగిపోవాలి. అన్ని డిజిట్లు అయిపోయినాయి కాబట్టి ఆగిపోవాలి కాబట్టి n గ్రేటర్ దాన్ 0 అని పెట్టినాం. హలో 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 వినిపిస్తుంది. ఇన్ఫైనైట్ లూప్స్ ఉన్నాయి. ఇన్ఫైనైట్ లూప్ అంటే ఏంటంటే వైల్ సపోజ్ 1 అని పెట్టాం అనుకో, దీని లోపల ఏం రాసినా కూడా కంటిన్యూస్ అయితేనే ఉంటుంది ఇంకా అది ఆగదు ఇంకా. వైల్ లూప్ లో ఇన్ఫైనైట్ అంటే ఇట్లా ఏదో 4 నెంబర్ ఉండే అది ఉంటే అట్లా ఉంటుంది. ఏంటంటే ఇది లేదా నార్మల్ గా ఇట్లా రాసినా కూడా ఇన్ఫైనైట్ లూప్ ఇది ఎక్స్ప్రెషన్ పెట్టినాం అనుకో, కండిషనే లేదు చెక్ చేయనీకి. ఇంకేముంటది ఆడ కంటిన్యూస్ గా అయితానే ఉంటది ఎగ్జిక్యూట్ అయితానే ఉంటది. అది అసలు బ్రేకే కాదు ఇంకా. ఇప్పుడు సపోజ్ ఇట్ట కూడా ఉంది i ఈక్వల్ టు సపోజ్ ట్రూ అని రాస్తున్నా కూడా అంతే. కాబట్టి ఇది కూడా కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అయితానే కిషోర్ బ్రో ఉంటది. అది స్క్రీన్ వస్తలేదు. నా నెట్ ప్రాబ్లం అనుకుంటా మేబీ. స్క్రీన్ షేర్ చేయలేదా నేను? స్క్రీన్ షేర్ చేయలేదు చెప్తున్నా. అరే చెప్పాలి కదా. నా నెట్ ప్రాబ్లం ఏమో అనుకున్నా. వన్ అని పెట్టి ఇట్లా పెట్టినప్పుడు ఈ 1 ఉంటా, ఇది ఏం తగ్గట్లే, ఎప్పుడు 1 అంతే ఉంది. ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఇంకా అది ఎగ్జిట్ కానే కాదు ఇంకా అది ఇన్ఫైనైట్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. ఈడ కూడా అంతే. ఈడేమో కండిషన్లు ఇవి ఏం రాయలేదు. 3 రాయకపోయినా కూడా అది రాదు మనకి. కాకపోతే ఇన్ఫైనైట్ లూప్ పోతూనే ఉంటుంది. ఇక్కడ కండిషన్ లేదు. కండిషన్ లేనప్పుడు ఈ ఉన్నా కూడా ఈ i ప్లస్ ప్లస్ అయితేనే ఉంటుంది. i 1 నుంచి 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది, అయితేనే ఉంటుంది. ఇంకా అది ఇంక ఎండ్ కాదు. ఇంకా ఇన్ఫైనైట్ లూప్. ఇది కూడా ఇన్ఫైనైట్ లూప్. ఇక్కడ ట్రూ ఉంది. కండిషన్ ఎప్పుడు ట్రూ ఉన్నప్పుడు ఇంకా అసలు బ్రేక్ అవ్వాలంటే ఫాల్స్ అవ్వాలి. ఫాల్స్ అయినప్పుడే బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడు ట్రూ ఉంది కాబట్టి ఇది కూడా అంతే అయితేనే ఉంటుంది ఇన్ఫైనైట్ లూప్. ఇలాంటి బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? బ్రేక్ స్టేట్మెంట్ వాడాలి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. 1 to 100 నెంబర్స్ n c i ఈక్వల్ టు int i ఈక్వల్ టు 1, i less than equal to n, i ప్లస్ ప్లస్ 1 to 100 ప్రింట్ అవ్వాలి జనరల్ గా. కానీ 50 వరకు ప్రింట్ అవ్వాలని నేను అనుకుంటున్నా. ఎప్పుడైతే i 50 ప్రజలు వీడియో అనేది లో ఈక్వల్ టు 50 ఎప్పుడైతే అయిందో ఆడే 50 వరకే ప్రింట్ అవ్వాలి. 51 దగ్గర ఉండొద్దు ఇంకా. ఇది జనరల్ గా అయితే Cout పెడతాం మనం. ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుంది? 1 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్, సపోజ్ సీన్ 100 ఇస్తే 2 ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, ఇట్లా 100 వరకు ప్రింట్ అవుతాయి. కానీ 50 వరకే ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. సో i ఈక్వల్ టు 50 అయితే ఓకే. ఎప్పుడైతే i ఈక్వల్ టు 51 అయిందో అప్పుడు బ్రేక్ అయిపోవాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తా? ఇక్కడ i
తర్వాత సిఅవుట్ ఏమవుతుందంటే I ఈక్వల్ టు 51 అనేది కేసు ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇటరేషన్ రాగానే బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోవడం అంటే ఈ లూప్‌లో నుంచి బయటకు వచ్చేది. డైరెక్ట్ ఇఫ్ I ఈక్వల్ టు 51 కాగానే ఈ బ్రేక్ దగ్గరికి వచ్చి ఖతం ఇంక కింద ఎగ్జిక్యూట్ అవ్వడాలు ఇవేమి ఉండవు. డైరెక్ట్ లూప్‌లో నుంచి బయటకు వచ్చేస్తది. సో 1 నుంచి 50 వరకు ప్రింట్ అవుతాయి. 51 రాగానే బ్రేక్ అయి బయటకు వచ్చింది. ఇంకేం రాదు. అయినా ఈ కాన్సెప్ట్ పైన ఒకటి చిన్న ప్రాబ్లమ్ ఉంటుంది. అది చెప్తా. Your program is to use the brute force approach in order to find answer to life, universe, and everything. More precisely, rewrite small numbers from input to output. Stop processing input after reading the number 42. All numbers at input are integers of 1 or 2 digits. వీడేమంటారంటే వాడు ప్రతిసారి ఒక నెంబర్ ఇస్తాడు. అలా తీసుకొని అదే నెంబర్ని మనం ప్రింట్ చేయాలి. ఆడు ఇస్తానే ఉంటాడు, మనం తీసుకుంటూనే ఉండాలి, మనం ప్రింట్ చేస్తూనే ఉండాలి. అట్లా ఎప్పటి వరకు వాడు 42 అనే నెంబర్ ఇచ్చేంత వరకు ఆడు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని మనం ఇన్పుట్ తీసుకొని దాన్నే ప్రింట్ చేయాలి. నువ్వు ఇక్కడ 1 ఇచ్చిండు 2 తీసుకొని 2 ప్రింట్ చేస్తాం. ఇక్కడ 88 ఇచ్చింది, 88 తీసుకొని 88నే ప్రింట్ చేసినాం. ఇచ్చిందో అప్పుడు ఆగిపోవాలి ఇంకా ప్రోగ్రామ్. సో వాడు ఎప్పుడు ఆపుతాడో మనకు తెలియదు. వాడు ఇచ్చేది ఎప్పుడు ఆపుతాడు, వాడు 42 ఎప్పుడు ఆపుతాడో మనకు తెలియదు. సో కంటిన్యూస్ గా రన్ అవుతానే ఉండాలి. వాడు ఇచ్చేంత వరకు రన్ అవుతానే ఉండాలి. సో మనకి ఇక్కడ ఉన్న ఏకైక ఆప్షన్ ఇన్ఫైనైట్ లూప్. సో వైల్ 1 అని పెట్టేసుకొని ఇది కంటిన్యూస్ గా రన్ అవుతానే ఉంటుంది. ఎప్పుడు బ్రేక్ అవ్వాలి, వాడు మనకి ఒక నెంబర్ ఎప్పుడు బ్రేక్ అవ్వాలి, ఆడిచ్చిన నెంబర్ 42 అయినప్పుడు మాత్రమే బ్రేక్ అవ్వాలి. n ఈక్వల్ టు 42 x ఈక్వల్ టు 42 అయితే బ్రేక్. వేరే అన్ని కేసుల్లో సిఅవుట్ x. పాజ్లో సబ్మిట్ చేయడం అంత ఆగా ఉంటుంది. దాని సొల్యూషన్ మాత్రం అంతే. అర్థమైంది అందరికి?